నవా సరే, లేకపోతే దానికి మేము తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయి అంటూ గంభీరమైన వాయిస్తో అన్నాడు. అర్జున్ వాళ్ళ మాటలకు ఏమాత్రం తోసకుండా చాలా కామ్గా రిప్లై ఇస్తూ, చూడండి ఆఫీసర్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇదివరకు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు తగిలిన గాయాలు ఇవి అవి. ఆ సమయంలోనే నా బాడీలోని కొన్ని పార్ట్స్లో స్టంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా వాటి వల్లే సౌండ్ వస్తుండొచ్చు అని చెప్పాడు అర్జున్. బయట అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న మైత్రికలోని కంగారు అంతకంతకు పెరిగిపోతుంది. మరోవైపు సంగీత ఏమో ఎలా అయినా అర్జున్ని అక్కడే వదిలేసి తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దీర్ఘంగా ఆలోచిస్తూ ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. అర్జున్ మాటలకు అక్కడి పోలీస్ ఆఫీసర్స్ అతన్ని తన గాయాలను మార్చి మార్చి చూస్తూ వాళ్లలో వాళ్లే ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చింది ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. ఆమె నేరుగా ఇన్స్పెక్టర్ అలీ దగ్గరికి వెళ్లి, గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ అలీ, నా పేరు సీమ, గోవా పోలీస్ స్పెషల్ ఫోర్స్ కి కెప్టెన్ని అంటూ తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన పాకెట్లోంచి తన ఐడి కార్డ్ని తీసి చూపిస్తూ ఉండగా అక్కర్లేదన్నట్టు తలను అడ్డంగా ఊపాడు ఇన్స్పెక్టర్ అలీ. ఇంతకు మీరెందుకు వచ్చారు మిస్ సీమ అని గంభీరమైన గొంతుతో అడిగాడు ఆయన. అయితే మిస్ సీమ ఇన్స్పెక్టర్ అలీకి సమాధానం చెప్పకుండా డైరెక్ట్ గా అర్జున్ వైపుకు నడుచుకుంటూ వెళ్లి, సెల్యూట్ టు అవర్ బిగ్ కమాండర్ అంటూ అతనికి సెల్యూట్ చేసింది. దానికి రిప్లైగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అర్జున్. కానీ అతని కళ్ళు మాత్రం చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి. దాంతో అక్కడ ఏదో సీరియస్ సిచ్యువేషనే ఏర్పడిందని అర్థం చేసుకుంది ఆమె. మిస్ సీమా వెనకే వచ్చిన గ్రూప్ ఆఫ్ మిలిటరీ పీపుల్ కూడా అర్జున్ కి సెల్యూట్ చేసి వినయంగా వంగి నిల్చున్నారు. ఆమె చేసిన పనికి నోరెళ్ల పెట్టి ఆశ్చర్యపోతూ, బిగ్ కమాండరా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు ఇన్స్పెక్టర్ అలీ. మిస్ సీమా కళ్ళు మాత్రం అర్జున్ మస్కులర్ బాడీ మీద పడ్డాయి. ఆమె కోరికగా అతని వైపు చూస్తూ, వావ్, ఏముంది ఇతని బాడీ, కొండలన్నీ సైతం పిండి చేసేలా ఉన్నాడు. ఇతన్ని ఇలా చూస్తే నేనే కాదు ఏమైనా టెంప్ట్ అవ్వాల్సిందే అంటూ స్టాచ్యులా అర్జున్ వైపు చూస్తూ నిల్చుంటుంది. అంతలోనే తాను చేస్తున్న పనిని గమనించి మళ్లీ స్ట్రెయిట్ గా నిలబడింది ఆమె. షర్ట్ లేకుండా ఉన్న అర్జున్ని చూసిన సీమ అక్కడ సిచ్యువేషన్ యొక్క సీరియస్నెస్ ని అర్థం చేసుకుని ఇన్స్పెక్టర్ అలీ వైపుకు తిరిగి, మిస్టర్ అలీ, మీరు ఎంత పెద్ద తప్పు చేస్తారో మీకు అర్థమవుతుందా అని సీరియస్ టోన్తో అడుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందనేది ఏమాత్రం అర్థం కాని ఇన్స్పెక్టర్ అలీ అయోమయంగా సీమ వైపు చూస్తూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మిస్ సీమ? అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. నువ్వు అతన్ని బిగ్ కమాండర్ అని ఎందుకు పిలిచావు? ఇంతకీ ఎవరతను అని బుర్రగీక్కుంటూ అడిగాడు. అతని ప్రశ్నకు టీమా 2 అడుగులు ముందు పేసి, మీరు చెకింగ్ పేరుతో ఇక్కడి వరకు తీసుకొచ్చింది సాధారణమైన వ్యక్తి కాదు. ఈయనే ఈ వరల్డ్ లోనే మిలిటరీ మొత్తానికి హెడ్. ఆయనే బిగ్ కమాండర్ మిస్టర్ అర్జున్ దేవరాయ అంటూ గర్వంగా చూస్తూ అంది. అర్జున్ బిజినెస్ ఆస్తి విషయంలోనే కాదు, వరల్డ్ వైడ్ ఉన్న మిలిటరీ ఇంకా పోలీసులకు కూడా బిగ్ కమాండర్ లాంటివాడు. అతని మార్షల్ ఆర్ట్ టెక్నిక్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాయి. వాటినే ఎన్నో దేశాల ఆర్మీ పీపుల్ ఫాలో అవుతున్నారు. ఇంకా అర్జున్ వెపన్స్ మేకింగ్ కంపెనీలో తయారైన ఎన్నో అత్యాధునిక వెపన్స్ ని వరల్డ్ వైడ్ ఎన్నో పెద్ద పెద్ద దేశాల వాళ్ళు ఎన్నో వేల కోట్లను పెట్టి మరీ కొన్నారు. మిస్ సీమా మాటలు విన్న అలీకి భయంతో నుదుటిన చెమటలు పట్టేశాయి. ఆమె అర్జున్ గురించి చెప్తున్నప్పుడే గూగుల్లో అతని గురించి సెర్చ్ చేసి చూసిన ఆయనకి అర్జున్ ఎంత పవర్ఫుల్ పర్సన్ అనేది అర్థమైంది. ఆ వెంటనే పరుగున అర్జున్ దగ్గరకు వెళ్లి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుని, ఐఎమ్ రియల్లీ సారీ మిస్టర్ బిగ్ కమాండర్, మీ గురించి తెలియక అలా బిహేవ్ చేశాను, ప్లీజ్ నన్ను క్షమించండి అంటూ చాలా రిక్వెస్టింగ్ గా వేడుకున్నాడు ఇన్స్పెక్టర్ అలీ. అర్జున్ అతని భుజం తడుతూ చిన్నగా నవ్వాడు. దాంతో రిలాక్స్ గా ఫీల్ అయి పైకి లేచి నిలబడి గౌరవంగా అతనికి సెల్యూట్ చేశాడు ఇన్స్పెక్టర్ అలీ. అర్జున్ మాట్లాడుతూ, ఇన్స్పెక్టర్ అలీ, మీరు జస్ట్ మీ డ్యూటీని నిర్వర్తించారు అంతే. మీరు ఎలాంటి తప్పుని చేయలేదు. ఇన్ఫాక్ట్ మీ నిజాయితీకి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని అన్నాడు. జస్ట్ ఒక నిమిషం ముందు వరకు కూడా మిస్టర్ అలీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ తర్వాత అర్జున్ మాటలకు ఊరటపడి పెద్ద తుఫాన్ నుంచి తప్పించుకున్నంత హాయిగా రిలాక్స్ అయింది అతని గుండె. ఆ తర్వాత అర్జున్ నేరుగా మిస్ సీమా దగ్గరికి వెళ్లి, మిస్ సీమా, మీరు కరెక్ట్ సమయానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. లేకపోయింటే మీ వాళ్ళు నన్ను పూర్తిగా బట్టలు విప్పేలా చేసి ఉండేవాళ్ళు అని నవ్వుతూ, ఐ అప్రిషియేట్ వాట్ యూ హ్యావ్ డన్ టుడే ఫర్ మీ అని అన్నాడు అర్జున్. అతను తనకి మరింత దగ్గరగా రావడంతో మిస్ సీమా మెలికలు తిరిగిపోతూ, ఇట్స్ మై ప్లెజర్ మిస్టర్ అర్జున్ దేవరాయ అని చెప్పి మళ్ళీ అంతలోనే ఏదో ఐడియా తట్టినట్టు, మిస్టర్ అర్జున్, మీ ఛాతీపై ఏదో అంటుకున్నట్టుంది అని చెప్పి, ఒక్క నిమిషం నేను దాన్ని తూడ్చేస్తాను అంటూ అదే అదునుగా చేసుకుని
అర్జున్ ఛాతిని తన చేత్తో సుతారంగా తాకుతూ వావ్ వావ్ వాట్ ఎ బాడీ అని చిన్నగా గునుగుతూ అంటుంది. ఆమె చేస్తున్న పనికి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు అర్జున్. ఆ సిచ్యువేషన్లో అతన్ని సీమాతో కనుక మైత్రిక చూస్తే అర్జున్ పరిస్థితి ఏమవుతుంది? అసలే అర్జున్ మైత్రికను విడగొట్టాలని కంకణం పట్టుకుని కూర్చున్న సంగీత ఇదే అదునుగా మైత్రికకు డివోర్స్ ని ఒప్పిస్తుందా? తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 111 ఘరానా మొగుడు. సీమని అప్రిషియేట్ చేయడానికని ముందుకు వచ్చిన అర్జున్ని అతని ఒంటిపై ఏదో అంటుకుంటుందని చెప్పి కావాలని అర్జున్ మస్కులర్ బాడీని టచ్ చేస్తూ ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది ఆమె. సడన్ గా ఆమె అలా చేయడంతో అర్జున్ కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయి తక్కువ 2 అడుగులు వెనక్కి వేశాడు. దాంతో ఇంకా ఎక్కువ చేస్తే బాగోదని మెల్లిగా తన చేతిని వెనక్కి తీసుకుని ఇట్స్ క్లియర్ మిస్టర్ అర్జున్ అని చెప్పి అక్కడే ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్కి అర్జున్ షర్ట్ ని తనకి అందివ్వమని సైగ చేస్తుంది సీమా. ఆమె బిహేవియర్ కి అర్జున్ చిన్నగా నిట్టూరుస్తూ బాబోయ్ ఈ అమ్మాయిలు బాగా అప్డేట్ అయిపోయారు, కాస్త తెలివిగా లేకుంటే అందమైన అబ్బాయిని తినేసేలా ఉన్నారు అని అనుకుని పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన తన షర్ట్ ని గబగబా వేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరుగులాంటి నడకతో బయటికి వచ్చేశాడు అర్జున్. అలా వెళ్ళిపోతున్న అర్జున్ వైపు బుంగమూతి పెట్టుకొని చూస్తూ నిల్చుంది సీమ. బయటికి వచ్చిన అర్జున్ మైత్రిక కోసం చుట్టూరా చూస్తూ ఉండగా సడన్ గా ఎవరిదో చెయ్యి వచ్చి అతని చేతిని వెనుక నుంచి పట్టుకొని లాగింది. అది సీమ చేయమో అనుకుని 1 నిమిషం భయపడ్డ అర్జున్ తన చేతిని జోరుగా విదిలించుకున్నాడు. అతను చేసిన పనికి కోపంగా అర్జున్ వైపు చూస్తూ అర్జున్ అంటూ గట్టిగా అరుస్తుంది అతని వెనకే ఉన్న మైత్రిక. ఆమె గొంతు విని టక్కున వెనక్కి తిరిగిన అర్జున్ డార్లింగ్ గారు మీరు ఇక్కడున్నారా? నేను నా చేతిని పట్టుకుంది వేరే ఎవరో అనుకున్నాను, అందుకే అలా బిహేవ్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ అని తన 2 చెవులను పట్టుకున్నాడు. అతని మాటలకు గుర్రుగా చూస్తూ వేరే ఎవరైనానా? నేను కాకుండా నీ చేతిని పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు అని అనుమానంగా చూస్తూ అడిగింది మైత్రిక. ఆమెకు అనుమానం కలుగుతుందని అర్థం చేసుకున్న అర్జున్ చిన్నగా నవ్వుతూ అలాంటిది ఏం లేదు డార్లింగ్ గారు, నేను జస్ట్ నార్మల్గా అన్నాను అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేయాలనుకుని ఇంతకీ అత్తయ్యగారు ఎక్కడ అని అడిగాడు. అర్జున్ అడిగిన దానికి నీల చూపులు చూస్తూ అది అర్జున్ అమ్మా అంటూ నసుకుతుంది మైత్రిక. ఆమె నాంచుడికి అయోమయంగా మైత్రిక వైపు చూస్తూ ఏమేం డార్లింగ్ గారు, ఏదైనా సమస్య అని కాస్త కంగారుగా అడిగాడు అర్జున్. మైత్రిక చిన్నగా నవ్వుతూ అబ్బే అలాంటిదేం లేదు అర్జున్, నువ్వు నాతో పాటు రా చెప్తాను అంటూ అర్జున్ చేతులు పట్టుకుని ఎయిర్పోర్ట్ బయటికి లాక్కుని వెళ్ళింది. బుర్ర గీక్కుంటూ మైత్రిక వెంట వెళ్లిన అర్జున్ ఆమెతో పాటే ఒక టాక్సీలో ఎక్కి కూర్చున్నాడు. అయితే కార్లోకి ఎక్కి కూర్చున్న అర్జున్ అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కార్లో ఉన్న సంగీత చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించుకొని ఉంది. ఆమెను అలా చూసిన అర్జున్ మైత్రిక వైపు తిరిగి డార్లింగ్ గారు ఏమైంది, ఎవరత్తని ఇలా చేసింది అని అడిగాడు. మైత్రిక అర్జున్ని చూసి చిన్నగా నవ్వుతూ అది మరి నేనే అలా చేశాను అర్జున్ అని చెప్తుంది. ఆమె మాటలకు షాక్ అయిన అర్జున్ మీరా, కానీ ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ అడిగాడు. అర్జున్ అవన్నీ నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు మనం బయలుదేద్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటూ వెంటనే మాట దాటేస్తుంది మైత్రిక. తర్వాత ఆమె డ్రైవర్ వైపు చూసి అన్నయ్య కార్ని పోనివ్వు అని అంటుంది. డ్రైవర్ని అన్నయ్య అని పిలుస్తున్న మైత్రికని విచిత్రంగా చూస్తూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అత్తయ్య ఏమో చేతులు కాలు కట్టేసింది, మైత్రిక ఏమో ముక్కు మొహం తెలియని డ్రైవర్ని పట్టుకుని అన్నయ్య అంటుంది అని అనుకుంటూ ఏమీ అర్థం కాక అయోమయంగా తనలో తానే అనుకుంటాడు అర్జున్. డ్రైవర్ కార్ని స్టార్ట్ చేశాడు. అర్జున్ ఫ్రంట్ సైడ్ లో కూర్చోగా వెనక సీట్లో మైత్రిక సంగీతలు కూర్చున్నారు. అయితే నోటికి ప్లాస్టర్ ఉండడంతో సంగీత ఏం మాట్లాడలేకపోతుంది. ఆమె గుర్రుగా అర్జున్ మైత్రికల వైపు మార్చి మార్చి చూస్తూ ఏదో చెప్పాలని గింజుకుంటూ ఉంది. ఆమె అలా చూసి చిన్నగా నవ్వుతూ మైత్రిక వైపు తిరిగి డార్లింగ్ గారు ఇప్పుడే చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు అత్తయ్య గారి చేతులు కాళ్ళను కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు అని అడిగాడు అర్జున్. పైకి అలా అడిగాడే కాని మనసులో మాత్రం సంగీతకు ఇది తగిన శాస్తి అనుకున్నాడు అతడు. మైత్రిక చిన్నగా చేతులు పిసుకుంటూ అది అర్జున్, నువ్వు వచ్చేలోపు అమ్మ నన్ను బాగా విసిగించింది. నేను వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్తుంటే నా మాట అస్సలు వినకుండా మనిద్దరం వెళ్ళిపోదామంటూ ప్రెషర్ చేసింది. చివరికి నా చేయి పట్టుకుని లాక్కెళ్లాలని చూసింది. నన్ను టాక్సీ దాకా తీసుకెళ్ళింది, కానీ నాకు నిన్ను విడిచి వెళ్లడం ఇష్టం లేక నేను ఈ పని చేయాల్సి వచ్చింది అంటూ జరిగిన దాన్ని చెప్పుకొచ్చింది.
మరి చేతులు కాళ్ళు కట్టడానికి తాడు ప్లాస్టర్ ఎక్కడ దొరికాయి మీకు అని స్ట్రైట్ గా చూస్తూ అడిగాడు అర్జున్. అతను అడిగిన దానికి మైత్రిగా చిన్నగా రిలాక్స్ అవుతూ అవి ఇక్కడే కాళ్ళు నాకు దొరికాయి అర్జున్ అని చెప్పింది. అర్జున్ మరో ప్రశ్న వేస్తూ మీరొక్కరే అత్తయ్య కాలు చేతులు కట్టేశారా అని అనుమానంగా చూస్తూ అడగ్గా అతని క్వశ్చన్కి చిన్నగా నవ్వుతూ లేదు అర్జున్, ఇందులో నాకు మన చిరంజీవి అన్నయ్య కూడా హెల్ప్ చేశారు అని స్మైల్ ఫేస్తో చూస్తూ చెప్పింది మైత్రిక. ఆమె మాటలకి చిరంజీవి అన్నయ్యనా, ఎవరైనా అని అడిగాడు అర్జున్. అతను అడిగిన ప్రశ్నకు మైత్రిక చిన్నగా నవ్వింది తప్పించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అంతలో అటుగా చిటుకల శబ్దం వినిపించడంతో అర్జున్ తల తిప్పి డ్రైవర్ వైపు చూశాడు. హలో బాస్, నేనే ఆ చిరంజీవి అని చెప్పి నీ పేరు అర్జున్ అట కదా, నీ గురించి మీ వైఫ్ చాలా చెప్పింది. తను నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తుంది. ఆమె కళ్ళలో నీపై ఉన్న ప్రేమ చూశాక నాకు తనకి హెల్ప్ చేయాలనిపించింది. అందుకే మీ అత్తయ్య కాళ్ళు చేతులు కట్టడంలో సహాయపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. అతను చెప్పింది విన్న అర్జున్ తన చేతిని ముందుకు చాచి చిరంజీవికి హ్యాండ్ షేక్ ఇస్తూ నైస్ టు మీట్ యూ మిస్టర్ చిరంజీవి అని చెప్పాడు. దాంతో డ్రైవర్ కూడా అర్జున్కి హ్యాండ్ షేక్ ఇస్తూ మీటు అంటూ స్టీరింగ్ వీల్ పై నుంచి తన చేతుల్ని తీసేసి మరీ అతనికి అందించాడు. అతను చేసిన పనికి వెనుక కూర్చున్న సంగీత మైత్రికులకి గుండె ఆగినంత పనైంది. పూర్తిగా స్టీరింగ్ వీల్ ని వదిలేసి అర్జున్ వైపు తిరిగి హ్యాండ్ షేక్ ఇవ్వబోయిన చిరంజీవి వైపు గుర్రుగా చూసింది సంగీత. ఆమెకు భయంతో గట్టిగా అరవాలనిపించినా నోటికి ప్లాస్టర్ ఉండడంతో అరవలేకపోయింది. కానీ మైత్రిక మాత్రం కావు కేక పెట్టింది. అన్నయ్య, కాస్త చూసుకొని నడుపు అంటూ భయంతో గుండెపైన చేయి పెట్టుకొని మరి చెప్పింది మైత్రిక. సంగీత మాత్రం పైకి ఏమనే పరిస్థితిలో లేకపోవడంతో ఇతవ సచ్చినోడు ఆ అర్జున్కి హ్యాండ్ షేక్ ఇవ్వడం కోసం మా ప్రాణాలను గాల్లో కల్పిస్తాడా? అన్నయ్య సినిమాలో చిరంజీవిలా వచ్చి హెల్ప్ చేసినంత మాత్రాన పెద్ద మెగాస్టార్ అయిపోతాడు అనుకుంటున్నాడా? ఆయన రేంజ్ ఏంటి, వీడి రేంజ్ ఏంటి అని మనసులోనే అనుకుంటూ అర్జున్ని ఆ కార్ డ్రైవర్ని మార్చి చూస్తూ పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటుంది. చిరంజీవి మాత్రం రిలాక్స్ గా స్టీరింగ్ వీల్ పట్టుకుని అరే చెల్లమ్మా, నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇది నా కార్ అంటే ఈ చిరంజీవి కార్. నా కార్ ఎక్కినోళ్ళు ఎప్పుడు సేఫ్ గా వాళ్ళు వెళ్లాల్సిన చోటికి వెళ్తారు. కాబట్టి నువ్వేం ఫికర్ చేయకుండా రిలాక్స్ గా జర్నీని ఎంజాయ్ చేయి అని అన్నాడు. అతని మాటలకు చిన్నగా నవ్వుతూ అది సరేగా నాన్నయ్య, మీ పేరు నిజంగానే చిరంజీవినా అని డౌట్ గా చూస్తూ అడిగింది మైత్రిక. అతను మైత్రిక అడిగిన దానికి చిన్నగా స్మైల్ ఇస్తూ ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు చెల్లమ్మా అని అడిగాడు. నేనైతే ఏమీ అనుకోవట్లేదు, కానీ ఈ పేరు మీకు బాగా సూట్ అయిందన్నయ్య. మీరు చూడ్డానికి కూడా చాలా హ్యాండ్సమ్ గా అచ్చం మెగాస్టార్ లానే ఉన్నారు అని చిన్నగా స్మైల్ చేస్తూ చెప్పింది మైత్రిక. యాక్చువల్ గా నా అసలు పేరు పాపాల సామంతం సాయిదుర్గ రామకృష్ణ కామశ్రీ హరికృష్ణ వేణుగోపాల ప్రసాద్ అని చెప్పి కాస్త గ్యాప్ తీసుకుని నేను నా చిన్నప్పుడు ఘరానా మొగడు సినిమా చూసినప్పటి నుంచి చిరంజీవి గారికి వీరాభిమాని అయ్యాను. ఆ సినిమా చూసినప్పుడే నేను కూడా ఒక మంచి కార్ డ్రైవర్ని అవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకే నా కార్ పేరు ఘరానా మొగుడని నా పేరు చిరంజీవి అని పెట్టుకున్నాను అంటూ తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు అతడు. అంతలోనే వాళ్ళు రీచ్ అవ్వాల్సిన లొకేషన్ రావడంతో సంగీత చేతికి కాళ్లకి ఉన్న కట్టను నోటికున్న ప్లాస్టర్ను తీసేసింది మైత్రిక. ఆ వెంటనే కార్ ఆగడంతో ముగ్గురు కార్ నుండి బయటికి దిగారు. అది గోవాలోని వర్మ కంపెనీస్ కి సంబంధించిన గెస్ట్ హౌస్. అర్జున్ మైత్రికలిద్దరూ చిరంజీవికి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి హోటల్లోకి ఎంటర్ అవ్వబోయారు. అయితే ఎంట్రెన్స్ దగ్గర వాళ్ళిద్దరి వైపు నిప్పులు కక్కే కళ్లతో చూస్తూ నిల్చుంది సంగీత. ఆమె ముఖ్యంగా మైత్రిక వైపు కోపంగా చూస్తూ నీ పని చెప్తానన్నట్టు పళ్ళు కొరుకుతూ చూస్తూ గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయింది. దాంతో మైత్రిక గుటుకలు మింగుతూ అర్జున్ వైపు చూసింది. దానికి అతను తన కనురెప్పలను ఆర్పి నేనున్నానన్నట్టు భరోసాగా చూశాడు. ఆ వెంటనే వాళ్ళిద్దరు కూడా గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. మైత్రిక చేసిన పనికి ఆమె మీద పీకల మీద కోపంతో ఉన్న సంగీత తనతో ఆ రోజు మొత్తం అస్సలు మాట్లాడకూడదని నిర్ణయించుకుంది. అయితే ఆ రోజు ఈవినింగ్ కి సులోచనాదేవి 70th బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా గోవా బీచ్ లో అరేంజ్ చేశారు. వర్మ వంశీయులందరూ ఆ పార్టీకి హాజరవ్వగా అర్జున్, మైత్రిక, సంగీతలు కూడా పార్టీకి అటెండ్ అయ్యారు. రావణ్ విషయంలో సులోచనాదేవికి ఇప్పటికీ క్లారిటీ లేకున్నా పైకి మాత్రం మైత్రికతో నార్మల్ గానే బిహేవ్ చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి మైత్రిక కూడా నార్మల్ గానే ఆఫీస్ కి వెళ్తూ వస్తూ ఏం జరిగినట్టే బిహేవ్ చేస్తుంది. ప్రమోద్ మాత్రం తనపై జరిగిన గ్యాంగ్ రేప్ దెబ్బకి ఓ వారం రోజుల పాటు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుని ఎంతో కొంత రికవర్ అయి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ
గ్రానీ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాడు. పార్టీకి వచ్చిన అర్జున్ మైత్రికలను చంపేసేలా చూస్తూ అటువైపుగా నిల్చున్నారు ప్రీతి ప్రమోద్లు. ఆ రోజు తనకు జరిగిన ఇన్సిడెంట్కి అర్జున్ మైత్రికలకు సంబంధం లేకపోలేదని ఫుల్ అనుమానంతో ఉన్నాడు ప్రమోద్. మరోవైపు ప్రీతి తన సీక్రెట్ రిచ్ మ్యాన్ కళ నెరవేరినట్టే నెరవేరి మధ్యలో చేయి జారిపోయిందని మైత్రిక వైపు కసిగా చూస్తూ అనుకుంది. మైత్రిక తరపున ఇన్వెస్ట్మెంట్ ని పెట్టిన బిజినెస్ అలియన్స్ చంద్రిక, ముస్తాఫా షేక్, రావణ్లు కూడా సులోచనాదేవి బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యారు. వాళ్లంతా అర్జున్ని చూసి చిన్నగా ముందుకు వంగి వినయంగా నమస్కరించారు. అర్జున్ మైత్రికలిద్దరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చోగా సంగీత మైత్రిక పైన కోపం నటిస్తూ కావాలని ఆమెకి కాస్త దూరంగా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అంతలో ప్రమోద్ తన వీల్ చైర్ని నెట్టుకుంటూ అర్జున్ మైత్రికలున్న టేబుల్ దగ్గరికి వచ్చి, అసలు మీరిద్దరూ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఏం జరగట్టు తోకొప్పుకుంటూ ఇక్కడికి వచ్చేశారు? ఆ రోజు నా పైన జరిగిన ఇన్సిడెంట్ కి మీకు సంబంధం ఉందని నాకు చాలా బాగా తెలుసు. రావణ్ గాడు మీతో కుమ్మక్కై ఇదంతా జరిపించాడు. ఐ నో ఎవ్రీథింగ్. నాకు జరిగిన దానికి మీ మీద అంతకంత పగ తీర్చుకోకపోతే చూడండి అంటూ అక్కడున్న టేబుల్ ని చేత్తో గట్టిగా చరిచి మరీ చెప్పాడు. ప్రమోద్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. నీకు జరిగిన దానికి మేమెలా కారణమవుతాం అంటూ ఫేస్ ని నార్మల్ గానే పెట్టుకుంటుంది మైత్రిక. దాంతో ప్రమోద్ కోపంగా ఆమె వైపు చూస్తూ, మైత్రిక, నీ నాటకాలు గ్రాని నమ్ముతుందేమో కానీ నేను కాదు. మిమ్మల్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను మీ ఇద్దరి అంతు చూస్తాను అని పిడికిలు బిగిస్తూ అంటాడు. అతని మాటల్ని అర్జున్, మైత్రికలు ఏమాత్రం కేర్ చేయకుండా ఒకరి వైపు మరొకరు రొమాంటిక్ గా చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళిద్దరిదంతా కావాలని చేస్తున్నారని అర్థమై పళ్ళు కొరుకుతూ ఇద్దరి వైపు కసిగా చూసి అక్కడి నుంచి తిరిగి ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రమోద్. అంతలో కేక్ కటింగ్ టైం రానే వచ్చింది. లైట్ పింక్ శారీ విత్ స్టెటెడ్ పర్ల్స్ తో చేసిన డిజైన్ శారీని కట్టుకుని దానికి తగ్గట్టు పర్ల్స్ తో చేసిన జ్యువెలరీ పెట్టుకుని తన వయసుకు తగ్గట్టే గ్రాండ్ గా రెడీ అయింది సులోచనాదేవి. ఆమె కేక్ ని కట్ చేయడం ఆలస్యం. అక్కడున్న వర్మ వంశీలు ఇంకా ముఖ్యమైన గెస్ట్లందరూ తమ చప్పట్లతో ఆ ప్రదేశాన్ని మారుమోగించారు. ఆ వెంటనే అందరూ తమ తమ ప్రెజెన్స్ ని సులోచనాదేవికి అందిస్తూ ఆమెకి తమ తమ విషెస్ ని తెలిపారు. అప్పుడే ఆ పార్టీకి వచ్చిన లెఫ్టినెంట్ జగదీష్ నేరుగా అర్జున్ దగ్గరికి వెళ్లి అతనికి ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసి, హలో బాస్, రిపోర్టింగ్ జగదీష్ హియర్ అని చెప్పి స్ట్రెయిట్ గా నిల్చున్నాడు. దాంతో అర్జున్ అతని వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి అటుగా ఉన్న చైర్ ని చూపిస్తూ కూర్చోమని సైగ చేశాడు. ఆ వెంటనే అక్కడున్న చైర్లో కూర్చొని తనతో పాటు తెచ్చిన బాక్స్ ని అర్జున్ చేతికిస్తూ, బాస్, ఇదిగోండి మీరడిగిన సీరా ఫ్రెంచ్ వైట్ వైన్ కేస్ అని చెప్తూ దాన్ని అర్జున్ చేతిలో పెట్టాడు జగదీష్. అది చూసి మైత్రిక షాకింగ్ గా ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. అర్జున్ ఈసారి మైత్రికకు ఎలాంటి సాకుని చెప్పబోతున్నాడు? వైట్ వైన్ ని చూసిన మైత్రిక రియాక్షన్ ఏంటి తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 112. మళ్ళీ అలా చేద్దామా? అర్జున్ అడిగిన సీరా ఫ్రెంచ్ వైట్ వైన్ ని తీసుకుని సులోచనాదేవి బర్త్డే పార్టీకి వచ్చాడు లెఫ్టినెంట్ జగదీష్. అతను అర్జున్ కి సెల్యూట్ చేసి ఆ వైట్ వైన్స్ కేస్ ని అతనికి ఇచ్చాడు. దాంతో అర్జున్ వైపు చూస్తూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టింది మైత్రిక. అర్జున్ మాత్రం జగదీష్ వైపు చూసి, థ్యాంక్ యూ మిస్టర్ జగదీష్, ఇక మీరు వెళ్ళొచ్చు అని ముక్తసరిగా చెప్పాడు. జగదీష్ ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే మైత్రికకు అసలు నిజం తెలిసిపోతుందేమో అని అర్జున్ భయం. అందుకే అతన్ని వెంటనే అక్కడి నుండి పంపించేశాడు. మైత్రిక మాత్రం అర్జున్ తన కోసమని వైట్ వైన్ ని తెప్పించాడని అర్థం చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె ఆ వైట్ వైన్ ని అర్జున్ ని మార్చి మార్చి చూస్తూ, అర్జున్, అసలు నీకు ఇది ఎలా పాసిబుల్ అయింది? నేను ఈ వైట్ వైన్ కోసం చాలా ట్రై చేశాను, కానీ దీన్ని తెప్పించుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉందని తెలిసి సైలెంట్ అయిపోయాను. కానీ ఇది నీకెలా సాధ్యమైంది? ఇందాక వచ్చిన జగదీష్ ఎవరు? ఎందుకు అతను నీకు సెల్యూట్ చేశాడు అని డౌట్ గా చూస్తూ అడిగింది మైత్రిక. అతను జస్ట్ నాకు తెలిసిన పర్సన్. అనుకోకుండా ఒకసారి ఒక పార్టీలో కలిశాను. అప్పుడే తెలిసింది అతను ఒకప్పుడు ఫ్రాన్స్ దేశపు మిలిటరీలో పనిచేశాడని. అది గుర్తొచ్చి మళ్ళీ అతన్ని కాంటాక్ట్ అయ్యాను. అనుకున్న విధంగానే అతనికి సీరా వైట్ వైన్ కంపెనీతో రిలేషన్స్ ఉండడంతో ఈ వైట్ వైన్ని అతని ద్వారా తెప్పించగలిగాను. అండ్ మోరోవర్, అతను ఒక మిలిటరీ పర్సన్. పైగా నేను అతని పై ఆఫీసర్లా ఉంటానని చెప్తూ ఉండేవాడు. అందుకే నన్ను చూసినప్పుడల్లా ఇలా సెల్యూట్ చేస్తాడు అంటూ కాస్త నిజాన్ని మరి కాస్త అబద్ధాన్ని కలిపి చెప్పాడు అర్జున్.
అతను చెప్పింది విని మైత్రిక అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ అర్జున్ అని అంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పైకి లేచి ఆ వైట్ వైన్ బాక్స్ని తీసుకొని నేరుగా స్టేజ్ పై ఉన్న సులోచన దగ్గరకు వెళ్లారు. వాళ్ళిద్దరూ రావడాన్ని గమనించిన సులోచన దేవి మొహం మొత్తం మాడిపోయింది. కాని పైకి మాత్రం లేని నవ్వుని పులుముకొని అర్జున్ మైత్రిక వైపు చూస్తుంది. గ్రానీ, హ్యాపీ 70th బర్త్డే టు యూ అని చెప్పి వైన్ బాక్స్ కేస్ని గ్రానీ చేతికి అందిస్తుంది మైత్రిక. బాక్స్ని చేతిలోకి తీసుకున్న సులోచన దేవి దానిపై ఉన్న పేరుని ఆశ్చర్యంగా చూస్తూ తన కళ్ళని పెద్దవి చేసి చూస్తుంది. ఆమెకి తన గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. తన భర్త ప్రకాష్ వర్మ బ్రతికున్నన్ని రోజులు ఎంతో సంతోషంగా గడిపిన సులోచన దేవికి అతను ప్రతి ఏడాది సరిగ్గా ఆమె పుట్టినరోజునాడు ఈ వైట్ వైన్ తెప్పించి సీక్రెట్గా ఆమెతో కలిసి తాగుతూ సెలబ్రేట్ చేసేవాడు. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్న సులోచన దేవి కళ్ళు చెమర్చాయి. అలా నీళ్లు నిండిన కళ్లతో మైత్రిక వైపు చూసి, మైత్రిక, నీకీ వైన్ ఎలా దొరికింది? ఇదంటే నాకు చాలా ఇష్టమని నీకు ఎలా తెలుసు అని అడిగింది. మైత్రిక దానికి సమాధానమిస్తూ, రాణి, నువ్వు ప్రతిసారి నీ పుట్టినరోజునాడు తాతయ్యతో కలిసి సీక్రెట్గా మందు తాగేదాన్వని నేను దాన్ని చాలాసార్లు చూశాను. అందుకే స్పెషల్గా మీకోసమని ఈ వైట్ వైన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించాను అని అంటుంది. దాంతో ఫస్ట్ టైం మైత్రిక వైపు చూసి చిన్నగా స్మైల్ చేస్తుంది సులోచనాదేవి. ఆ వెంటనే థ్యాంక్స్ మైత్రిక, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది. అంతలో వాళ్ల వెనక్కి వచ్చిన సంగీత సులోచనాదేవి మైత్రికల సంభాషణను విని ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఆమెకి తన కూతురు మీద కోపం ఉన్నప్పటికీ మైత్రిక ముందు చూపుకి మనసులోనే తనని మరింత మెచ్చుకుంటుంది. ఆ తర్వాత అంతా కలిసి అక్కడ్నుంచి తిరిగి గెస్ట్ హౌస్కి వెళ్లిపోగా సంగీత తన కోపాన్ని అప్పటికీ కంటిన్యూ చేస్తూ తన గదికి వెళ్లి పడుకుంటుంది. ఇక ఎలాగైనా తన తల్లిని బుజ్జగించాలని డిసైడ్ అయిన మైత్రిక సంగీత గదికి వెళ్లి ఆమె బెడ్ పై కూర్చొని, అమ్మా, నీకింకా నాపై కోపం పోలేదా అని చిన్నగా అడుగుతుంది. మైత్రిక వాయిస్ని విన్న సంగీత కావాలనే మరింత ముడుచుకుంటూ పడుకుంటుంది. మైత్రిక మళ్ళీ మాట్లాడుతూ, ఐఎమ్ సారీ అమ్మా, నువ్వు నన్నప్పుడు అలా బలవంతం పెట్టకపోయింటే నేనలా చేసేదాన్ని కాదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అమ్మా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. అప్పటికి తన అల్కని విడుమని సంగీత మైత్రిక మాటలకి కాసేపు ఆలోచించి, సరేలే అని చిన్నగా అంటుంది. దాంతో చిన్నగా రిలాక్స్ అవుతూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అని అంటుంది మైత్రిక. ఆ తర్వాత సంగీతకు గుడ్ నైట్ చెప్పి మైత్రిక అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, మైత్రిక, నీ మీద నాకున్న కోపం ఇంకా పోలేదు. నేను నిన్న ఆ రోజు పోస్ట్ చేసినప్పటికీ నువ్వు నన్ను అలా బంధించి ఉండకూడదు. నేను నీకు అమ్మని. నేనేం చేసినా అది నీ మంచికే అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని సీరియస్ టోన్తో అంటుంది సంగీత. మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్ మైత్రికల రూమ్ డోర్ని ఎవరో నాక్ చేసిన సౌండ్ వస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూసిన మైత్రికకు డోర్ బయట సంగీత కనిపిస్తుంది. మైత్రిక, మనం మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోలేదని అనుకుంటున్నాను. ఇద్దరు త్వరగా రెడీ రండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంగీత. ఆ వెంటనే అర్జున్ వైపు చూసిన మైత్రిక ఏదో గుర్తొచ్చినట్టు చూస్తూ, ఓ షెట్, అర్జున్, నేను అసలు ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను అంటూ తల పట్టుకొని కూర్చుంది. డార్లింగ్ గారు, ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని మైత్రిక భుజంపై చేయి వేసి ఆమెను కూల్ చేస్తూ అన్నాడు అర్జున్. మైత్రిక అర్జున్ వైపు చూసి, యాక్చువల్లీ రేపు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అమ్మ నాకు ఈ విషయం గురించి ముందు చెప్పింది, కానీ నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. నేను వాళ్ళ కోసం ఎలాంటి గిఫ్ట్ని కూడా కొనలేదు. ఇప్పుడు ఒట్టి చేతులతో అక్కడికి వెళ్తే అస్సలు బాగోదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అర్జున్ అంటూ తన చేతి వేళ్ల గోర్లను టపటపామని కొరికేస్తుంది. డార్లింగ్ గారు, మీరేం కంగారు పడకండి. మీ అమ్మమ్మ తాతయ్యలకి ఎలాంటి గిఫ్ట్ నచ్చుతుందో చెప్తే నేను దాన్ని తెప్పించేందుకు ట్రై చేస్తాను అని చెప్పాడు అర్జున్. అతని మాటలకు సరే అని చిన్నగా తలూపి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్లడానికి అన్నట్టు పైకి లేచింది మైత్రిక. అంతలో టక్కున మైత్రికను వెనుక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు అర్జున్. ఆ తర్వాత మైత్రికను తన వైపుకి తిప్పుకొని ఆమె పెదాలపై తన పెదాలతో చిన్నగా కిస్ చేశాడు. కాసేపు మైత్రిక కూడా అతనికి టెంప్ట్ అయి అర్జున్కి కోఆపరేట్ చేస్తూ కిస్ చేస్తుంది. అంతలో ఏదో గుర్తొచ్చినట్టు అర్జున్ని టక్కున వెనక్కి తోసి అతని ఛాతీపై సుతారంగా తాకుతూ, అర్జున్, ఇప్పుడు మన దగ్గర అస్సలు టైం లేదు. సో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెడీ అయి బయలుదేరితే చాలా మంచిది అని చెప్పి అర్జున్ ఛాతీపైన టక్కున గిల్లింది.
మైత్రిక చేసిన పనికి కొంచెం గట్టిగానే అబ్బా అంటూ అరిచాడు అర్జున్. అతనలా అరవడంతో అర్జున్ నోటిపై తన చేతి నుంచి అర్జున్ ష్ అరవకు, అమ్మ వింటుంది అని చిన్నగా కంగారుగా అంటుంది మైత్రిక. ఇప్పుడు మీ భయం ఏంటి డార్లింగ్ గారు, అత్తే వింటానని అంతేగా అని చెప్పి మెల్లిగా మైత్రిక చెవి దగ్గరకు వెళ్ళి అయితే పంచేద్దామా అని గుసగుసగా అంటాడు. అతని వాయిస్ మత్తుగా మరింత రొమాంటిక్గా వినిపించడంతో మైత్రిక కూడా అతని వైపు రొమాంటిక్ లుక్స్తో చూస్తుంది. మనిద్దరం ఒకేసారి కలిసి స్నానం చేద్దామా, సేమ్ ఆ రోజు చేసినట్టు, ఓకేనా అని చిన్నగా అంటాడు అర్జున్. అతను చెప్పిన దానికి మైత్రిక సిగ్గుపడుతుంది తప్పించి సమాధానమివ్వదు. తన మౌనమే దానికి సమాధానమన్నట్టు అర్జున్ చిన్నగా నవ్వి మైత్రికను తన చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చాలాసేపటికి ఇద్దరు కలిసి స్నానం చేసి ఒకే టవల్లో బయటకొచ్చారు. ఆ వెంటనే ఫాస్ట్ గా ఇద్దరూ రెడీ అయి సంగీతతో కలిసి మైత్రిక వాళ్ల అమ్మమ్మ తాతయ్యలింటికి బయలుదేరారు. సంగీత ఫ్యామిలీ గోవాలోనే ఉండడంతో ఏదైనా వెకేషన్ మీద గోవా వచ్చిన ప్రతిసారి ఆమె ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం మైత్రిక వాళ్ల అమ్మమ్మ తాతల యానివర్సరీకి మాత్రం ఖచ్చితంగా సంగీత, మైత్రిక, జాహ్నవి వాళ్ళు గోవాకి వచ్చి వెళ్లేవాళ్లు. కానీ జాహ్నవికి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉండడంతో తను రాలేకపోయింది. సరిగ్గా ½ అన్ అవర్ జర్నీ తర్వాత సంగీత వాళ్ల పుట్టింటికి చేరుకున్నారు ముగ్గురు. అది చౌదరి ప్యాలెస్. ఎంతో విశాలమైన ఎత్తైన భవనమది. సంగీత వాళ్ల ముత్తాతల కాలం నుండి వాళ్లకి అది వంశపార్యంపరంగా వస్తూ ఉంది. సంగీత వాళ్ల అమ్మ పేరు సీతమ్మ చౌదరి, తాతయ్య పేరు అభిరామయ్య చౌదరి. సంగీత వాళ్ల ఫ్యామిలీ కూడా బిజినెస్ లో బాగా రాణించిన ఫ్యామిలీ కావడంతో ఆస్తిపాస్తులను బాగానే మెరుగ్గా సంపాదించుకున్నారు. సీతమ్మ, అభిరామయ్యలకు మొత్తం 5 మంది కూతుళ్లు. వాళ్లందర్నీ కూడా బాగా వెల్దీ ఫ్యామిలీస్ కి కోడళ్లుగా పంపారు. వాళ్ళు అందరి లైఫ్ బానే సెట్ అయినప్పటికీ సంగీత లైఫ్ మాత్రమే తన భర్త బిజినెస్ లో చేసిన కొన్ని తప్పుల వలన కాస్త అటు ఇటుగా తయారైంది. అయితే మైత్రిక వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కి చేరుకోవడంతో సంగీతకి వర్మ ఫ్యామిలీతో మంచి స్థానమే దక్కిందని చెప్పొచ్చు. ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాక మైత్రిక తన అమ్మమ్మ వాళ్ల ఇంటి డోర్ని నాక్ చేయబోతుండగా అప్పుడే అక్కడికి ఒక BMW 7 సిరీస్ కార్ వేగంగా వచ్చి ఆగింది. ఆ కార్లో ఉంచి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ బయటికి దిగింది. మోడర్న్ డిజైనర్ శారీ, వైట్ డైమండ్ నెక్లెస్, హై హీల్స్ తో బ్యూటిఫుల్ ఆంటీలా పాష్ గా మెరిసిపోతుంది. సంగీత అక్క లక్ష్మి, ఆమె సంగీతకు 4వ సిస్టర్. ఇంటి బయటున్న సంగీతం చూడగానే హే సంగీత, నువ్వేంటిక్కడ అని అడిగి స్టైల్ గా తన సన్ గ్లాసెస్ ని కళ్ల నుంచి బయటికి తీసి క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చింది. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ హాయ్ లక్ష్మక్క, ఎలా ఉన్నావ్ అంటూ తన అక్కని గ్రీట్ చేస్తుంది సంగీత. నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి సంగీత నుండి సమాధానం రాకముందే మళ్ళీ తనే మాట్లాడుతూ నా కార్ని చూసావా, BMW 7 సిరీస్ లేటెస్ట్ మోడల్, ప్రైస్ 2 కోట్లు అని చెప్పి ఇంతసేపు కూడా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను సంగీత. ఈసారి కూడా నా చిట్టి చెల్లెలు అమ్మా నాన్నల మ్యారేజ్ యానివర్సరీని మిస్ అవ్వకుండా వస్తుందో రాదో అని లోపలే తెగ కంగారు పడ్డాను అంటూ తన మెడలోని డైమండ్ నెక్లెస్ ని అటు ఇటు సర్దుతూ అంటుంది లక్ష్మి. తన అక్క ఆడంబరాల గురించి ఆల్రెడీ తెలిసిన సంగీత ఆమెతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడదు. ప్రతి దాంట్లో తనతో కంపేర్ చేసుకుంటూ సంగీతని తక్కువ చేసి మాట్లాడడమే లక్ష్మి పని. అందుకే ఆమెతో మాట్లాడాలి అంటేనే సంగీతకు చెడ్డ చిరాకు. లక్ష్మి మాటలకు చిన్నగా నవ్వడం తప్పించి మరెలాంటి రిప్లై ఇవ్వలేదు సంగీత. అంతలో లక్ష్మి మళ్ళీ తనే మాట్లాడుతూ అవును, ముంబై నుంచి గోవాకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదటగా, నిన్ననే యూట్యూబ్లో చూశాను, ఏవో మరమ్మతులు చేస్తున్నారని తెలిసింది, మరి మీరెలా వచ్చారు అని అడుగుతూ కొంపదీసి ఫ్లైట్లో రాలేదు కదా, ఆయన ఫ్లైట్ ఛార్జెస్ కి పెట్టుకునేంత డబ్బులు నీ దగ్గరున్నాయా, అసలే మీ ఆయన నీతో లేరు, నీ కూతురు సంపాదన మీదే ఇల్లంతా డిపెండ్ అవుతున్నారు అంటూ కావాలనే సంగీతను చీప్ చేసి మాట్లాడుతుంది లక్ష్మి. ఆమె మాటలకు సంగీత కోపంతో పిడికిలు బిగించింది. తన పుట్టింట్లో సైతం తనకు ఈ అవమానాలు తప్పేలా లేదన్న ఆలోచనలతో ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఇంతలో మైత్రిక ఇన్వాల్వ్ అయి పెద్దమ్మా, మేము ఫ్లైట్లోనే వచ్చాంలే కాని ఇంతకీ మీరెలా ఉన్నారు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి మైత్రిక ఫ్లైట్లో వచ్చానని చెప్పి జోక్ చేస్తున్నావు, అసలు ఫ్లైట్ ఛార్జ్ ఎంతుంటాయో తెలుసా నీకు, అబద్ధాలు చెప్పడానికైనా హద్దుండాలి, మేమంటే ఉన్నోళ్ళం ఫ్లైట్లో వస్తాం, లేదంటే
ఇలా BMW కారులో వస్తాం, మీ దగ్గర ఏముందని అంటూ తన సన్ గ్లాసెస్ పై పడ్డ దుమ్ముని దులుపుకుంటూ అంటుంది లక్ష్మి. మీ దగ్గరున్న జస్ట్ BMW 7 సిరీస్ కార్కే అంతలా మెరిసిపోతున్నారు. మరి మా డార్లింగ్ గారి దగ్గరున్న పాష్ 911 బ్రాండ్ న్యూ కార్ ప్రైస్ ఎంత తెలుసా? దాని విలువ 10 అంటూ ఏదో చెప్పబోయిన అర్జున్ చేపట్టుకుని మధ్యలోనే ఆపేస్తుంది మైత్రిక. మైత్రిక ఎందుకని అర్జున్ని మధ్యలోనే ఆపేస్తుంది? మైత్రిక కారు విలువ 10 కోట్లని తెలిస్తే లక్ష్మి రియాక్షన్ ఏంటి? తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ FM. ఎపిసోడ్ 113 మిషన్ ఇన్కంప్లీట్. సంగీత అక్క లక్ష్మి తన కార్ని చూపిస్తూ గొప్పలకి పోతుంది. దాంతో ఆగకుండా మైత్రిక వాళ్లను చీప్ చేసి మాట్లాడుతుంది. దాంతో ఉండబట్టలేక అర్జున్ ఇన్వాల్వ్ అయి మైత్రిక దగ్గరున్న పాష్ కార్ గురించి చెప్తుండగా ఆమె అతన్ని చెప్పనీయకుండా అడ్డుకుంటుంది. అర్జున్ని కామ్ చేసిన మైత్రిక లక్ష్మి వైపు చూసి, పెద్దమ్మా మనం కలిసేదే ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటుంది. అయితే మైత్రిక అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అర్జున్ వైపు చూసి, ఏమన్నావు? నాది జస్ట్ BMW 7 సిరీస్ కారా, మీ డార్లింగ్ దగ్గరేమో పాష్ 911 కారుందా? ఏంటి జోక్ చేస్తున్నావా అని చెప్పి చిన్నగా నవ్వుతూ మళ్ళీ అతని వైపు చూసి, నువ్వు అర్జున్వి కదూ, సంగీత వాళ్ళ ట్రాష్ అల్లుడు రైట్ అంటూ సంగీత వాళ్ళని విచిత్రంగా చూస్తుంది లక్ష్మి. దాంతో సంగీత అర్జున్ వైపు గుర్రుగా చూస్తుంది. అసలే అవమానాలతో విసిగిపోయిన తనకు అర్జున్ వల్ల మరింత తలపోటు వస్తుందేమో అనిపిస్తుంది. కరెక్ట్గా అదే సమయంలో కార్ దిగి బయటికి వచ్చింది లక్ష్మి కూతురు మేఘన. ఇంతసేపు కార్లోనే కూర్చొని తన మేకప్ ని హెయిర్ ని సెట్ చేసుకుని నిదానంగా కార్ దిగి బయటికి వచ్చింది తను. అప్పటికే తన అమ్మ మాటలను విన్న మేఘన మైత్రిక వాళ్ల వైపు చూసి నవ్వుతూ, ఏమన్నారు? మీ దగ్గర పాష్ 911 కార్ ఉందా? ఇది నిజంగానే పెద్ద జోక్. జస్ట్ శాలరీ మీద డిపెండ్ అయ్యే బ్రతికే మీకు అంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? నాకంటే మా నాన్న రిచ్ పర్సన్ కాబట్టి ఎన్ని కోట్లు పెట్టైనా ఏ కారైనా నా కోసం కొనిస్తాడు. మరి నీకెవరున్నారు మైత్రిక? మీ నాన్న ఎక్కడున్నారో, అసలు బ్రతుకున్నారో లేదో కూడా తెలీదు అంటూ అర్జున్ వైపు ఒకసారి చూసి, అన్నట్టు బై మిస్టేక్ కూడా నీ ట్రాష్ హస్బెండ్ నీకు కార్ కొనిచ్చాడని మాత్రం చెప్పకు. అతను ఏ పార్టీ ఆశపడడో నాకు బాగా తెలుసు అని హేళనగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంటూ తన అమ్మ వైపు చూసి పగలబడి నవ్వుతుంది. కూతురికి శృతి కలుపుతూ లక్ష్మి కూడా ముందుకి వెనక్కి తూలుతూ నవ్వింది. మైత్రికకి వాళ్ళ బిహేవియర్కి కోపం వస్తున్నప్పటికీ అక్కడి వెకేషన్ని స్పాయిల్ చేయడం ఇష్టం లేక తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. ఆ అమ్మ కూతుర్ల ఓవర్ యాక్షన్కి అర్జున్ మైత్రిక వైపు చూడగా ఇప్పుడు గొడవ వద్దన్నట్టు అడ్డంగా తలుపుతుంది ఆమె. దాంతో అర్జున్ తన కోపాన్ని పిడికిట్లో అణుచుకుంటూ కామవ్వడానికి ట్రై చేశాడు. అదే సమయంలో చౌదరి కుటుంబంలో మిగిలిన 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ల హస్బెండ్స్ ఇంకా పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. అయితే అందరూ డిఫరెంట్ లగ్జరియస్ కార్లో అక్కడికి చేరుకున్నారు. ఒకళ్ళు బుగాటి కార్లో వస్తే మరొకరు మెర్సిడీస్ బెంజ్లో, ఇంకొకరు ఆడిలో వచ్చారు. ఒక సంగీత తప్ప మిగతా అందరూ వాళ్ల భర్త పిల్లలతో కలిసి అక్కడికి వచ్చారు. సంగీత 4 అక్కల భర్తలందరూ కూడా గవర్నమెంట్ హైయర్ ఆఫీషియల్స్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీషియల్స్ గా సెటిల్ అయిన వాళ్లే. అంతా IPS IASలే. అందరూ కూడా ఒకరినొకరు పలకరించుకుని చౌదరి ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యారు. లోపలికి వెళ్ళగానే లివింగ్ రూమ్ లోని సోఫా మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు తమలపాకు సున్నం కలిపి తినిపించుకుంటూ కనిపించిన సీతమ్మ అభిరామయ్యలకు అందరూ యానివర్సరీ విషెస్ చెప్పి వాళ్ల కోసం తెచ్చిన ప్రెజెంట్స్ ని వాళ్ళకి అందించారు. అంతలో మైత్రిక అర్జున్ వైపు చూడగా అతను ఒక బాక్స్ ని ఆమె చేతికి అందిస్తూ, డార్లింగ్ గారు, మీరు దీని అమ్మమ్మ తాతలకు ప్రెజెంట్ గా ఇవ్వండి అని నవ్వుతూ అన్నాడు. మైత్రిక అర్జున్ని ఆ బాక్స్ ని మార్చి చూస్తూ, అర్జున్, ఇందులో ఏముంది? అయినా నేను నీకు ఏమి చెప్పలేదు, ఇంతలో నువ్వేం తెప్పించా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ అడిగింది. అర్జున్ చిన్నగా నవ్వి తల గీక్కుంటూ, అది డార్లింగ్ గారు, యాక్చువల్లీ మీ గ్రానికి ఇచ్చిన వైట్ వైన్ కేస్ బాటిల్స్ నుంచి కొన్ని తీసి మన కోసమని దాచాను. కానీ ఇంతలో మీరు అమ్మమ్మ తాతయ్యలకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని కంగారు పడుతుంటే ఇదే ఇచ్చేద్దామని అనుకుని వీటిని ప్యాక్ చేసి రెడీ చేశాను అని అన్నాడు. అర్జున్ తెలివికి మైత్రిక కూడా చిన్నగా నవ్వి సంగీతని తీసుకుని సీతమ్మ అభిరామయ్య దగ్గరికి వెళ్లి, అమ్మమ్మ తాతయ్య హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ ని అందిస్తుంది. సంగీత కూడా ప్రేమగా తన అమ్మా నాన్నల వైపు చూసి, అమ్మా నాన్న, మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ మ్యారేజ్ అన్నెసెసరీ అని అంటుంది.
సంగీత మాటలకు అక్కడున్న వాళ్ళందరూ ఆమె వైపు షాకింగ్గా చూడగా మైత్రిక సంగీత చెవి దగ్గరికి వెళ్ళి, అమ్మా అది యానివర్సరీ, అన్నెసెసరీ కాదు అని చిన్నగా అంటుంది. దాంతో తను తప్పు చెప్పిందని అర్థం చేసుకున్న సంగీత చిన్నగా నీళ్లు నములుతూ ఆ వెంటనే తన గొంతును సరి చేసుకొని, అదే అదే హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటూ ప్రతి పదాన్ని తాగబెరిక మరి చెప్తుంది. సంగీతకి ఇంగ్లీష్ సరిగా రాదన్న విషయం అర్థం చేసుకుని అక్కడున్న అందరూ పడి పడి నవ్వారు. సీతమ్మ అభిరామయ్యలు కూడా నవ్వుతూ, సంగీత నువ్వేం మారలేదు, ఇప్పటికీ నీలో అదే అల్లరుంది అని అంటూ, నేను నా మన్మరాలు మైత్రిక కదూ, చాలా ఎదిగిపోయింది అని చెప్పి మైత్రిక వైపు ప్రేమగా చూస్తూ ఆమెని తన పక్కన కూర్చోపెట్టుకుంది సీతమ్మ. రామయ్య కూడా మైత్రిక వైపు ప్రేమగా చూస్తూ సంగీత మైత్రికలను ఆశీర్వదించాడు. వాళ్ల వెనకే వచ్చిన అర్జున్ని చూసి మాత్రం సీతమ్మ అభిరామయ్యలు కాస్త నిరాశగా మొహం పెట్టి చిన్నగా నిట్టూర్చారు. అసలే వర్మ వంశానికి కోడలుగా వెళ్లిన సంగీత లైఫే అంతంత మాత్రంగా ఉంటే చివరికి తన మన్మరాలైన మైత్రిక జీవితం కూడా ఒక ట్రాష్ హస్బెండ్ చేతిలో పడుతుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే వాళ్ళు అర్జున్ని చూసి ముఖం చాటేశారు. అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న అర్జున్ తాను అలాంటివి అస్సలు కేర్ చేయడన్నట్టు సైలెంట్గా ఒక పక్కకు వెళ్ళి నిల్చున్నాడు. అతను తన ఐడెంటిటీకి సంబంధించి నిజాన్ని దాచడం వల్ల అతనితో పాటు మైత్రికను సంగీతను కూడా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ హేళనగా చూస్తున్నారు. అది అర్జున్కి తెలిసినప్పటికీ ఏదో బలమైన కారణం చేతనే అతడు నిజాన్ని ఇప్పటికీ బయటికి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అది సాయంత్రం సమయం. అందరూ చౌదరి విల్లాస్లోని లాన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. హస్బెండ్స్ అందరూ ఒక పక్కగా చేరి ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. మొదటిగా లక్ష్మి భర్త వెంకటేష్ మాట్లాడుతూ, గాయ్స్ మీకు తెలుసా, ఇవాళ గోవా ఎయిర్పోర్ట్ కి ఎవరో హయ్యర్ అఫీషియల్ వచ్చారంట. అయితే ఆయన తన ఐడెంటిటీని దాచిపెట్టుకుని ఒక కామన్ పర్సన్ లా వచ్చి వెళ్లారని తెలిసింది. బహుశా ఆయనే తన ఫ్యామిలీతో వచ్చారని నాకు అనిపిస్తుంది. అందుకే ఆయన తన ఐడెంటిటీని దాచిపెట్టారు అని చేతిలోని వైన్ గ్లాస్ ని తిప్పుతూ అన్నాడు. అవునవును, ఈ విషయం గురించి నేను కూడా విన్నాను. ఆ వచ్చిన హయ్యర్ ఆఫీషియల్ ఎవరో కాదు, బిగ్ కమాండర్ అర్జున్ కృష్ణదేవరాయ అని అన్నాడు సంగీత వాళ్ల మూడో అక్క సరస్వతి హస్బెండ్ యోగేందర్. వావ్, బిగ్ కమాండర్ అర్జున్ కృష్ణదేవరాయ గోవాకు వచ్చారా? ఆయన మనం కనుక మన అత్త మామయ్యల యానివర్సరీకి ఫంక్షన్ కి ఇన్వైట్ చేసుంటే చాలా బాగుండేది. ది గ్రేట్ అర్జున్ కృష్ణదేవరాయతో మనకు రిలేషన్ ఉందని తెలిస్తే మనకి సొసైటీలో మరింత పలుకుబడి పెరుగుతుంది అని ఆశ్చర్యంగా చూస్తూ అంటాడు సంగీత ఫస్ట్ అక్క దుర్గా హస్బెండ్ రామేశ్వర్. మీరు చెప్తుంది బానే ఉంది, కానీ అంత గొప్ప వ్యక్తిని మనం ఇన్వైట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదని నా అభిప్రాయం. ఆయన్ని కలవడానికి మనకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు అని దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు సంగీత రెండో అక్క లలిత హస్బెండ్ జోగేందర్. రిలాక్స్ గాయ్స్, దీనికి నా దగ్గర ఒక వే ఉంది. నా కూతురు మేఘన బాయ్ ఫ్రెండ్ గోవా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. నేను అతని ద్వారా బిగ్ కమాండర్ ని కాంటాక్ట్ అయ్యి ట్రై చేస్తాను అని మెరిసే కళ్లతో అన్నాడు వెంకటేష్. అంతలో యోగేందర్ ఇన్వాల్వ్ అయి తనని అడ్డంగా ఊపుతూ, నో 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 నో, లెట్ మీ టెల్ యూ ద ఈజియెస్ట్ వే అంటూ అక్కడున్న అందరి వైపు చూసి, ఇవాళ బిగ్ కమాండర్ ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు మన గోవా పోలీస్ స్పెషల్ ఫోర్స్ కెప్టెన్ అయిన మిస్ సీమా రాథోడ్ ఆయన్ని కలిసిందట. నాకు ఆమె దగ్గర వర్క్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు. అతన్ని పట్టుకుంటే మనకి సీమా కాంటాక్ట్ దొరికే అవకాశం ఉంది. ఒకవేళ బిగ్ కమాండర్ ని మనం ఇన్వైట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఆమెను కలిసి ఇన్వైట్ చేస్తే మనకి సొసైటీలో ఎంతో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఏమంటారు అని అన్నాడు. అతని మాటలకు అందరూ సరే అన్నట్టు తలూపారు. అంతలో మీకంతకన్నా ఈజియెస్ట్ వే చెప్పనా అంటూ వాళ్ల వెనుక నుంచి వినిపించింది ఓ గొంతు. దాంతో అందరూ వెనక్కి తిరిగి చూడగా వాళ్ల వెనుక అర్జున్ కనిపించాడు. వాట్, నీ దగ్గర అంతకన్నా ఈజీగా ఉందా? అయినా నీకు ఏం ఇంట్రెస్ట్ ఉందని అంత తేలిగా చెప్తున్నా? ఐఏఎస్ ఐపీఎస్లమైన మేమే ది గ్రేట్ బిగ్ కమాండర్ అర్జున్ కృష్ణదేవరాయని ఇన్వైట్ చేయడానికి జుట్లు పీక్కుంటున్నాం. నువ్వేంటి చాలా ఈజీగా చెప్పేస్తున్నావు అని అతన్ని కింద నుంచి పై వరకు చూస్తూ అన్నాడు వెంకటేష్. అక్కడున్న అందరు కూడా అర్జున్ వైపు వింతగా చూస్తున్నారు. వాళ్ళని కాస్త దూరం నుంచి చూస్తున్న సంగీత అయితే తల కొట్టుకుంటూ అర్జున్ మళ్ళీ ఏదో తలనొప్పి తెచ్చి పెడతాడు అని భయపడుతూ చిన్నగా నసుగుతుంది. లక్ష్మి అయితే పడి పడి నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి, సంగీత, ఇది విన్నావా? నీ వేస్ట్ అల్లుడు ది గ్రేట్ బిగ్ కమాండర్ అయిన అర్జున్ కృష్ణదేవరాయని వాళ్ళ ఇంటికి పార్టీకి ఇన్వైట్ చేస్తాడంట. దీనికి మించిన పెద్ద జోక్ ఈ ప్రపంచంలోనే లేదు అని
ముందుకి వెనక్కి తూలి తూలి నవ్వుతూ ఉంటుంది. ఆమె మాటలు విన్న మిగతా ముగ్గురు సిస్టర్స్ కూడా ఏదో పెద్ద జోక్ విన్నట్టు పడి పడి నవ్వుతున్నారు. అంతలో మొదటి అక్క దుర్గ ఇన్వాల్వ్ అయి, సంగీత, నీ అల్లుని కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు. అలా కాదని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడంటే చివరికి నీ పరువే పోతుంది అని కాస్త సీరియస్ టోన్తో అంటుంది. సంగీత సిస్టర్స్ అందరు కూడా ఆమె వైపు హేళనగా చూస్తూ మాట్లాడతారు. సంగీత వాళ్ళకి సొంత చెల్లి అయినప్పటికీ వాళ్ళని డబ్బు అనే పొగరు పూర్తిగా కప్పేసింది. అందుకే వాళ్ళు అన్నిటిలో సంగీతని చీప్ చేసి మాట్లాడుతూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళ మాటలకు కోపంతో పళ్ళు కొరుకుతూ చేతిని గట్టిగా బిగించి అర్జున్ ఉన్న చోటుకు వెళ్ళింది సంగీత. ఆమె అతన్ని పక్కకి లాగి, ఏ అర్జున్, నువ్విక మారవా? నీకు ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయడం కానీ చేయకూడదని. నీకు నా మాట అంటే అసలు లెక్కలేనట్లుగా ఉంది. నిన్ను అని అరుస్తూ తన చేతులతో అర్జున్ పీక పిసికి చంపేయాలంత కోపంగా చూసింది. అప్పుడే లాన్లోకి ఎంటర్ అయిన మేఘన అక్కడున్న అందరి వైపు హ్యాపీగా చూస్తూ, గైస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. గోవా పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న నా బాయ్ ఫ్రెండ్ నా సీమారాతోని ఇక్కడికి తీసుకువస్తానని చెప్పాడు అని అంటుంది. ఆమె చెప్పింది విన్న సంగీత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ గర్వంగా మేఘన వైపు చూశారు. తన తండ్రి వెంకటేష్ అయితే తన కూతుర్ని హక్ చేసుకుని, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్ అని చెప్పి తన తలపై చిన్నగా ముద్దు పెట్టాడు. ఆ వెంటనే అక్కడున్న చాంపెయిన్ బాటిల్ ని చేతిలోకి తీసుకుని, గైస్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. మిస్ సీమా రాథోడ్ నా కూతురు మేఘన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మన ప్యారిస్ కి రాబోతున్నారు. ఏక సొసైటీలో మన స్టేటస్ మరింత పెరిగిపోతుంది అని చెప్పి ఆ బాటిల్ మూతని ఓపెన్ చేసి అక్కడున్న వాళ్ళపై జల్లాడతాడు. మేఘన తాను చేసిన పనికి గర్వంగా పోస్ కొడుతూ అక్కడున్న వాళ్ల వైపు వెట్టుగా చూస్తుంది. వాళ్ల ఆనందాన్ని చూసిన అర్జున్ చిన్నగా నిట్టూర్స్తూ, పిచ్చిమొహాలు, దేవుడినైనా నన్ను కాంటాక్ట్ అయ్యేంత ఇన్ఫ్లుయెన్స్ లేదు గాని పూజారి లాంటి ఆ సీమని పార్టీకి పిలిచి ఏదో సాధించినట్టు పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు అని మనసులోనే అనుకుని అక్కడే ఉన్న గిటార్ని తీసుకుని లైట్ గా ప్లే చేస్తూ ఉన్నాడు. కాని అంతలోనే అతని ఫేస్ లోకి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. టక్కున గిటార్ని పక్కన పెట్టి, ఓ షట్, ఇప్పుడు ఆ సీమ గనక ఇక్కడికి వచ్చిందంటే నా గురించి అందరికీ తెలిసిపోతుంది. లేదు, నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నా మిషన్ ఇన్కంప్లీట్ గా మిగలకూడదు. నన్ను చంపాలని చూసిన నా దేవరాయ ఫ్యామిలీని నేను సమూలంగా నాశనం చేసేంత వరకు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియకూడదు అని మనసులోనే అనుకుని కంగారుగా చూస్తూ నిల్చున్నాడు అర్జున్. అర్జున్ సీమని ఎలా మేనేజ్ చేయబోతున్నాడు? అసలే అర్జున్ మీద మోసపడ్డ సీమ అక్కడికి వస్తే కుదురుగా ఉంటుందా? ఆమె వల్ల అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 114. అందాలు దాగుడు మూతలాడితే. గోవా పోలీస్ స్పెషల్ ఫోర్స్ కెప్టెన్ అయిన సీమా రాథోడ్ చౌదరి ప్యాలెస్ కి వస్తుందని తెలుసుకున్న అర్జున్ తనే బిగ్ కమాండర్ అనే విషయం బయటపడకుండా మేనేజ్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే చేతిలో 2 జ్యూస్ గ్లాసెస్ ని పట్టుకుని అక్కడికి వచ్చిన మైత్రిక అర్జున్ ఫేస్ లోని కంగారుని గమనించి, హే అర్జున్, ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు అని అడుగుతూ అతని చేతికి ఒక జ్యూస్ బాటిల్ ని అందిస్తూ అడుగుతుంది. ఏం లేదన్నట్టు చిన్నగా తలూపాడు అర్జున్. ఆ తర్వాత మైత్రిక అతని పక్కనే కూర్చొని జ్యూస్ ని కొద్దిగా సిప్ చేసి, అర్జున్, నీకు గిటార్ ప్లే చేయడం కూడా వచ్చా అని ఎక్సైటెడ్ గా చూస్తూ అడుగుతుంది. వచ్చు అంటూ చిన్న ట్యూన్ ని మైత్రిక కోసం ప్లే చేస్తాడు అర్జున్. అతను ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుండడంతో 2 నిమిషాల పాటు అక్కడున్న అందరి చూపు అర్జున్ పైన పడింది. వావ్, ఎంత బాగా ప్లే చేశాడు అంటూ మేఘన అర్జున్ మ్యూజిక్ కి ఫిదా అయినట్టు మాట్లాడితే, అవును, అచ్చం ప్రొఫెషనల్ ట్యూన్ చేసినట్టు ఉంది అతని మ్యూజిక్ అని అంది సరస్వతి కూతురు శోభ. వాళ్ళిద్దరూ అర్జున్ మ్యూజిక్ కి ఫిదా అయిపోయినట్టు మైమర్చిపోతూ అతన్ని చూస్తున్నారు. అంతలో మైత్రిక 4వ పెద్దమ్మ లక్ష్మి తన దగ్గరికి వచ్చి, మైత్రిక, నీ హస్బెండ్ గిటార్ని బానే ప్లే చేస్తున్నాడు. అయితే ఇవాళ మనం బ్యాండ్ మేళం వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. మనకి ఈ విధంగానైనా నీ వేస్ట్ హస్బెండ్ పనికొస్తున్నాడు అని కావాలనే హేళన చేస్తూ మాట్లాడుతుంది. ఆమె మాటలకు మైత్రిక తన సహనాన్ని కోల్పోతూ, ఇనఫ్ పెద్దమ్మా, మీరు మాట్లాడే తీరు అస్సలు బాగోలేదు అని కాస్త గట్టిగానే అరుస్తుంది. మైత్రిక రియాక్షన్ కి అక్కడున్న వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. సంగీత మెల్లగా తన కూతురి పక్కకు చేరి, మైత్రిక, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అర్జున్ అంటే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? అయినా మీ పెద్దమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు అనవసరంగా సీన్ని పెద్ద చేయకు. అసలే మనం ఎప్పుడెప్పుడు దొరుకుతామో అని కాచుకు చూస్తున్నారు వీళ్ళంతా
నువ్విప్పుడు ఇలా అరిస్తే మందులోకి మంచిగా మనల్ని వాయిస్తారు అని చిన్నగా చెప్తూ మైత్రికను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆమె మాటలకు మైత్రిక ఒక ఉరుము ఉరుమగానే ఆ ఎక్స్ప్రెషన్స్ కి టక్కున నోరు మూసేసి సైలెంట్ అయిపోయింది సంగీత. మైత్రిక కళ్ళు అక్కడి వాళ్లపై నిప్పులు కక్కుతున్నాయి. చూడండి పెద్దమ్మా, మీరందరూ పెద్దవాళ్లు కాబట్టి ఇప్పటి వరకు ఏమన్నా కూడా సైలెంట్ గానే సర్దుకుపోయాం. కాని మీరు రాను రాను హద్దులు దాటుతున్నారు. ఇప్పుడేంటి, నా అర్జున్ పెద్ద స్థాయి ఉద్యోగి కాదు, మరోవైపు అతనికి ఎలాంటి ఆస్తులు లేవు. అందుకేనా మీరు అతన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఒక్కటి చెప్తాను వినండి. మీ హస్బెండ్స్ బాగా రిచ్ అయి ఉండొచ్చు, అలాగే బాగా సంపాదిస్తూ కూడా ఉండొచ్చు. కానీ నా అర్జున్లా వాళ్ళు మీతో కలిసి టైం స్పెండ్ చేయగలరా? నా అర్జున్ నా కోసం కేర్ చేసినట్టు మీ పక్కనే ఉండి మీ బాగోగులు చూసుకోగలడా? నా అర్జున్ నన్ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. మీ భర్తలు మిమ్మల్ని బంగారు పంజరంలో పెట్టి చూసుకుంటున్నారు. అంతే తేడా. నా అర్జున్ నన్ను డార్లింగ్ గారు, శ్రీమతి గారు అంటాడు. మరి మీ హస్బెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారో ఒక్కసారి గుర్తు చేసుకోండి అంటూ నాన్ స్టాప్ గా భారీ డైలాగ్స్ కొట్టి వాళ్ల మొహాన పారేసింది మైత్రిక. గుక్క తెప్పకుండా తను చెప్పిన డైలాగ్ కి అక్కడున్న ఆడవాళ్లందరికీ మతిపోయింది. ఒకసారి అక్కడున్న ఆడాళ్లందరూ ఇళ్లల్లో తమ తమ హస్బెండ్స్ తమని ఎలా ట్రీట్ చేస్తారో తలుచుకొని చిన్నగా నిట్టూర్చారు. మైత్రిక అక్కడే ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్లి, అమ్మమ్మ తాతయ్య, మీరిద్దరూ అర్జున్ విషయంలో డిసప్పాయింటెడ్గా ఉన్నారని నాకు తెలుసు. కానీ మీకొకటి చెప్పనా, ఇప్పటి వరకు వర్మ వంశంలోని వాళ్ళు అర్జున్ని ఎంత అవమానించినా అతనవన్నీ తనకెందుకని నన్ను వదిలి వెళ్ళిపోలేదు. మా నాన్న తాను చేసిన తప్పులకు నన్ను అమ్మని శిక్ష అనుభవించమన్నట్టు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. కాని అర్జున్ అందుకు భిన్నంగా నా ప్రతి అడుగులో నాకు తోడున్నాడు. ఈరోజు నేను వర్మ గ్రూప్స్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యానంటే దానికి కారణం అర్జున్. తను నా కోసం చాలా కష్టపడ్డాడు, నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. ఈరోజు నాకంటూ సొంత విల్లా, కారు కూడా ఉన్నాయి. ఇవన్నీ అర్జున్ నా లైఫ్లోకి వచ్చాకే జరిగాయి అని చెప్పి అక్కడున్న అందరి వైపు ఓసారి చూసి, హస్బెండ్ అంటే సంపాదిస్తేనే గొప్ప అని కాదు, భార్య గెలుపుని సెలబ్రేట్ చేసి ఆమె గెలుపుకి మార్గం చూపిస్తూ ధైర్యాన్నిచ్చేవాడు. అలాంటి గ్రేట్ హస్బెండ్ నా అర్జున్ అని చెప్పింది. అక్కడున్న ఆడాళ్లందరూ మైత్రిక మాటలకి మూతిని 10 వంకర్లు తిప్పితే సీతమ్మ, సంగీతాలు మాత్రం ఆలోచనలో పడ్డారు. కాని సంగీత మాత్రం మైత్రికకి తన లైఫ్లో దొరికిన సక్సెస్ అంతా సీక్రెట్ రిచ్ మ్యాన్ వల్లనే అనుకుని సైలెంట్ అయిపోతుంది. మైత్రిక అమ్మమ్మ మాత్రం అర్జున్ వైపు ఓసారి చూసి ఆ తర్వాత మైత్రిక చేయి పట్టుకొని, చిన్న పిల్లవైనా సరిగ్గా చెప్పావు మైత్రిక, భర్త అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, భార్య వెన్నంటే ఉండి నడిపించేవాడు. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే మాకదే చాలు. అలాగే నువ్వు వర్మ ఫ్యామిలీలో అంత గొప్ప స్థాయికి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మీ నాన్నలా కాకుండా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తివి. ఐ విష్ యూ మోర్ అండ్ మోర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పింది. తన కూతురి డైలాగ్కి సంగీత కళ్ళు లైట్గా చెమర్చాయి. ఇక తన అమ్మ చెప్పిన మాటలకి సంగీత కళ్ళ నుంచి కన్నీళ్లు దారల్లా కారాయి. మరోవైపు అర్జున్ మాత్రం మైత్రిక చెప్పిన మాటలకి ఫిదా అయిపోయాడు. ఇంతలా అర్థం చేసుకునే వైఫ్ ఎవరికి దొరకదని అనుకుని తనని తాను మనసులోనే లక్కీ అని అనుకున్నాడు. అక్కడున్న అందరూ ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతే టక్కున వెళ్లి మైత్రికను పైకి ఎత్తుకొని గిరాగిరా తిప్పి కిస్ చేయాలని అనుకున్నాడు. కాని తను అందరూ అంటున్నట్టు ట్రాష్ అర్జున్ కాదని, ఈ ప్రపంచాన్ని శాసించగల విశ్వ విజేత ది గ్రేట్ అర్జున్ కృష్ణదేవరాయ అని దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అచ్చి చెప్పాలనుకున్నాడు అతడు. నేనెవరో మీకు తెలిసే రోజు తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డార్లింగ్ గారు. ఆ రోజు మిమ్మల్ని ఈ ప్రపంచానికి రాణిగా అందరికీ పరిచయం చేస్తాను అని మనసులోనే అనుకుని మైత్రిక వైపు ప్రేమగా చూస్తూ చిన్నగా స్మైల్ చేశాడు అర్జున్. ఇక అదే రోజు నైట్ 10 o'clockకి చౌదరి ప్యాలెస్ మొత్తం గ్రాండ్ డెకరేషన్తో మిలమిలా మెరిసిపోతుంది. సీతమ్మ అభిరామయ్యల పెళ్లి రోజును ఆ రోజు నైట్కి చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు సంగీత ఫ్యామిలీ మెంబర్స్. చౌదరి ప్యాలెస్ సరిగ్గా గోవా బీచ్కి దగ్గరగా ఉంటుంది. ఆ ప్యాలెస్లోని లాన్ నుండి చూస్తే బీచ్ వ్యూ అదిరిపోతుంది. సో అక్కడే సీతమ్మ అభిరామయ్యల మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేయాలని అంతా డిసైడ్ అయ్యారు. అర్జున్ అక్కడున్న పనులను చూసుకోవడానికని ముందుగానే రెడీ అయి లాన్లోకి వచ్చి అక్కడి ఏర్పాట్లను స్వయంగా తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక మైత్రిక ఏమో చీర కట్టుకోవడంలో కుస్తీ పడుతూ ఉంది. తనకి చీర అలవాటున్నప్పటికీ అది సిల్క్ శారీ అవడంతో ఆమె దాన్ని కట్టుకోలేక కుస్తీలు పడుతూ ఉంటుంది.
ఇక చివరికి తన శారీ కట్టుకోవడంలో హెల్ప్ కావాలని డిసైడ్ అయింది మైత్రిక. వెంటనే తన ఫోన్ తీసుకుని సంగీతకి కాల్ చేయబోతూ ఎందుకో సడన్ గా ఆగిపోయి అర్జున్కి కాల్ చేసింది. అర్జున్ కాల్ని లిఫ్ట్ చేయగానే, హలో అర్జున్, అర్జెంట్గా నా రూమ్కి రావా, నాకు నీ హెల్ప్ కావాలి అని అంది మైత్రిక. దాంతో మైత్రికకు సరే అని చెప్పి చేస్తున్న పనిని కూడా ఆపేసి మరి తన గదికి వెళ్లాడు అర్జున్. ఏంటి డార్లింగ్ గారు, ఏమైంది, మీరెందుకని ఇంకా రెడీ అవ్వలేదు అంటూ రూమ్లోకి ఎంటర్ అయిన అర్జున్కి చెర్రీ రెడ్ కలర్ నెట్టెడ్ శారీని సగం కట్టుకుని సగం కట్టుకోకుండా కనిపిస్తుంది మైత్రిక. ఆమెనలా చూసిన అర్జున్ కళ్ళు అందంగా మెరిశాయి. తను హెయిర్ని సైడ్కి లీవ్ చేసుకుని లైట్ అండ్ పర్ఫెక్ట్ మేకప్తో మరింత అందంగా తయారైంది మైత్రిక. ఆ చీరలో ఆమె అందాలు కూడా దాగుడు మూతలు ఆడుతున్నాయేమో అనిపిస్తుంది. కుచ్చిళ్లు సరిగ్గా పెట్టుకోలేక ఇబ్బంది పడుతూ మెల్లిగా తలని పైకెత్తి, అర్జున్, నా కుచ్చిళ్లు పెట్టుకోవడం కుదరలేదు, ఒకసారి వచ్చి హెల్ప్ చెయ్యి అని మైత్రిక ఏదో అనుబోతున్నంతలోపే అర్జున్ ఆమె చీర ముందు మొక్కాళ్ల మీద కూర్చొని కనిపించాడు. దాంతో మైత్రిక చిన్నగా నవ్వి తన చేతిలోని శారీ పిన్ని అర్జున్ చేతికిస్తూ ఉండగా, కాస్త వెయిట్ చెయ్యి, కుచ్చిళ్ళు సెట్ చేశాక పిన్నివ్వు అని ఆమె వైపు ఓరగా చూస్తూ అన్నాడు అర్జున్. దానికి సరే అన్నట్టు చిన్నగా తలాడించింది మైత్రిక. అర్జున్ తల నేరుగా మైత్రిక బొడ్డు దగ్గరుంది. అనుకోకుండా తలని పైకెత్తిన అర్జున్ ఆమె బొడ్డు వంక చూసి గుటుకలు మింగుతూ టక్కున తలని కిందికి వాల్చేశాడు. ఆ తర్వాత చిన్నగా తన తలపై చేత్తో కొట్టుకుని, ఇప్పుడవంతా వద్దురా అర్జున్, కింద పార్టీ ఉంది, అది వదిలేసి నువ్వు పైన రొమాంటిక్ నైట్ని పెట్టుకున్నావనుకో అందరికీ డౌట్ వస్తుంది, ఏదైనా తర్వాత చూసుకుందాం, ఆఫ్టర్ పార్టీ డార్లింగ్ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చిన్నగా తనలో తానే అనుకుని కుచ్చిళ్లను సెట్ చేస్తున్నాడు. ఏంటర్జున్, ఏదో అంటున్నా, నాకు సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ అను అని కావాలనే అర్జున్ని ఉడికిస్తూ అంది మైత్రిక. దాంతో అర్జున్ తన తలని పైకెత్తి, ఏం లేదు, శారీ పిన్నివ్వండి అంటూ తన చేతిని ముందుకు చాచాడు. మైత్రిక కావాలనే ఆ పిన్ని చేత్తో అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. దాంతో అర్జున్ కుచ్చిళ్లను చేతిలోని పట్టుకుని తన భార్య కళ్లల్లోకి రొమాంటిక్ లుక్తో చూస్తూ మెల్లిగా ఆమె పెదాల దగ్గర వరకు వస్తాడు. అర్జున్ వెచ్చని శ్వాస తనకి తగలడంతో మైత్రిక కంట్రోల్ తప్పి తన చేతిలోని శారీ పిన్ని నేల విడుస్తుంది. ఆ వెంటనే అతను ఆ పిన్ని తన మరో చేత్తో క్యాచ్ చేసి, టెంప్ట్ చేయడం మీకే కాదు, మాకు కూడా వచ్చు డార్లింగ్ గారు అని అంటాడు. అప్పటి వరకు అర్జున్ ముద్దు పెడతాడేమో అనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న మైత్రిక అతని డైలాగ్కి కళ్ళు తెరిచి బుంగమూతి పెట్టుకుని అతని వైపు చూసింది. అర్జున్ మైత్రిక చీర కుచ్చిళ్లను చక్కగా సెట్ చేసి వాటిని మైత్రిక బొడ్డులోకి దింపాలని చూడగా అతని చేతి వేళ్లు ఆమె నడుముకు తగులుతూ ఉన్న ప్రతిసారి చెక్కిలిగిలి కలిగి వెనక్కి జరుగుతుంది మైత్రిక. అలా చాలాసార్లు జరిగి మైత్రిక అటు ఇటు కదులుతూ ఉండడంతో, అబ్బా డార్లింగ్ గారు, కాస్త కుదురుగా ఉండండి ప్లీజ్, మీరిలా చేస్తే మనం ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది, మీరు రెడీ అయి కిందికి వెళ్లేలోపు కింద పార్టీ కూడా అయిపోతుంది అని అంటాడు. మైత్రిక నవ్వుతూ, అర్జున్, నా వల్ల కావట్లేదు, నీ చేతులు నా బొడ్డు దగ్గర తగులుతుంటే నాకు చెక్కిలిగిలి కలుగుతుంది అని అంటుంది. సరే అయితే ఒకసారి నా కళ్ళలోకి చూడండి అంటూ సీరియస్గా మైత్రిక వైపు చూస్తాడు అర్జున్. ఆ వెంటనే మైత్రిక అతను చెప్పినట్టు అర్జున్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంది. మెల్లిగా మళ్లీ కిస్ చేస్తున్నట్టు దగ్గరగా వస్తూ అంతలోనే కుచ్చిళ్లు ఆమె బొడ్డులోకి దోపేశాడు అర్జున్. మళ్లీ అర్జున్ ముద్దు పెడతాడనుకుని కళ్ళు మూసుకున్న మైత్రిక తను మళ్లీ చీట్ అయిందని అర్థం చేసుకుని పిన్ని కుచ్చిళ్లకు సెట్ చేసి పైకి లేచిన అర్జున్ షర్ట్ పట్టుకుని అతన్ని తన వైపుకి లాక్కుంది. ఏంటోయ్, నన్నే మోసం చేద్దామనుకున్నావా, నా ముద్దు నాకిచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని రౌడీలా అర్జున్ని బెదిరిస్తూ అంది. ఇవ్వను, ఏం చేస్తారేంటి అంటూ అంతే తేలిగ్గా సమాధానం చెప్పాడు అర్జున్. దాంతో మైత్రిక పుంగమూతి పెట్టుకుని పక్కకి తిరిగింది. అర్జున్ చిన్నగా నవ్వుతూ, డార్లింగ్ గారు, ఇవాళ పార్టీ తర్వాత మీకోసం నేనొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, సో వెయిట్ ఫర్ ది సర్ప్రైజ్ అని అన్నాడు. అలా చెప్పిన అర్జున్ ఆ వెంటనే టక్కున అక్కడి నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చి కింద లాన్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ హార్ట్ బీట్ వేగంగా కొట్టుకుంటుంది. చాలా కష్టం మీద మైత్రికను ముద్దు పెట్టుకోకుండా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు వాళ్ళిద్దరి మధ్య చిన్నగా మొదలైన ముద్దు ఎంతవరకు దారి తీస్తుందో. పైన రూంలో ఉన్న మైత్రిక హార్ట్ బీట్ కూడా చాలా వేగంగా ఉంది. ఆమె అర్జున్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని, ఆ అర్జున్కి నిగ్రహం చాలా గట్టిగానే ఉంది. ఇంత అందమైన నన్ను ముందర పెట్టుకుని అది కూడా శారీలో ఉంటే చాలా తేలిగ్గా ఎస్కేప్ అయ్యాడు.
కానీ నైట్ ఏదో సర్ప్రైజ్ ఉందని అంటున్నాడుగా, చూద్దాం ఈసారి ఏం ప్లాన్ చేశాడు అని అనుకుంటూ తన హెయిర్ ని నీట్ గా బ్రష్ చేసుకుని పార్టీకి రెడీ అయింది. అర్జున్ మైత్రిక కోసం ఎలాంటి సర్ప్రైజ్ ని ప్లాన్ చేశాడు? ఆ రాత్రికి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 115. హాట్ లుకింగ్ సీమా. అర్జున్ ని టెంప్ట్ చేయాలని చూసిన మైత్రికకు డంకీ కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడతడు. మైత్రిక కోసం అర్జున్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని చెప్పడంతో అదేమై ఉంటుందా అని ఆలోచిస్తూ తెగ ఎక్సైట్ అవుతుంది తను. ఫుల్ మోడర్న్ గా తయారైన మైత్రిక తన లీవ్ హెయిర్ ని స్టైల్ గా వెనక్కి నెడుతూ చెర్రీ రెడ్ శారీలో క్యాట్ వాక్ చేసుకుంటూ కిందికి వచ్చింది. మామూలుగానే తన అందంతో అవతలి వారి మత్తులు పోగొట్టే మైత్రిక ఆ రెడ్ శారీలో మోడర్న్ దేవతలా ఉంది. లాన్లోకి ఎంటర్ అయిన మైత్రికను చూసి అక్కడున్న వారంతా చేస్తున్న పనిని సైతం ఆపేసి మరీ ఆమె వంకే చూస్తున్నారు. దాంతో అర్జున్ చిన్నగా నిట్టూరుస్తూ, ఇవాళ పార్టీ అయిపోయాక డార్లింగ్ గారికి ఖచ్చితంగా దిష్టి తీయాలి అని అనుకుని తను కూడా మైత్రిక వైపే చూస్తూ నిల్చున్నాడు. కాసేపటికి పార్టీ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంకా పొలిటీషియన్స్ అంతా చౌదరి ప్యాలెస్లోని సీతమ్మ అభిరామయ్యల మ్యారేజ్ యానివర్సరీ పార్టీకి అటెండ్ అవుతున్నారు. వాళ్లంతా కూడా ఆ ఇంటి అల్లుళ్ళు ఇన్వైట్ చేసేవాళ్లే. ఎవరు అభిరామయ్య చౌదరి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేస్తారో వాళ్లకే ఎక్కువ శాతమైన ఆస్తులు దక్కుతాయన్నది వాళ్ల ఆలోచన. అక్కడికి వస్తున్న పొలిటీషియన్స్ అందర్నీ ఆ ఇంటి పెద్దలుడైన రామేశ్వర్ దగ్గరుండి మరీ ఆహ్వానిస్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతనికి దేశంలోని పెద్ద పెద్ద పొలిటీషియన్స్లతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో తనకి తెలిసిన రాజకీయ నాయకులందర్నీ అక్కడికి ఆహ్వానించాడు. ఆ ఇంటి పెద్ద కూతురు దుర్గా తన భర్త చేస్తున్న పనికి మురిసిపోతూ గర్వంగా చూస్తుంది. సీతమ్మ అభిరామయ్యలు కూడా తమ మొదటి కూతురు అల్లుడు వైపు గొప్పగా చూస్తున్నారు. అంతలో జరగండి జరగండి, జ్వాలా గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ సంజయ్ జోష్ వస్తున్నారు అంటూ ఓ బాడీ గార్డ్ ఉన్నట్టుండి అక్కడికి వచ్చి వీరంగం సృష్టించాడు. అతని మాటలు వినగానే పరుగులాంటి నడుకతో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లి, హలో మిస్టర్ సంజయ్ జోష్, మీరు మా ఇంటి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్తూ దగ్గరుండి ఆయన్ని విఐపి సీట్స్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ ఇంటి రెండో అల్లుడు జోగేందర్. జ్వాలా గ్రూప్స్ ప్రపంచవ్యాప్తంగా టాప్ పొజిషన్లో ఉన్న ఫైనాన్షియల్ కంపెనీ. జ్వాలా గ్రూప్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో హై పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి అటెండ్ అయ్యాడంటే వాళ్ల రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుందని ప్రతి ఒక్కరి నమ్మకం. మిస్టర్ సంజయ్ జోష్ ఆ కంపెనీకి కేవలం వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు, జోష్ వంశానికి వారసుడు కూడా. జోగేందర్ నేరుగా అభిరామయ్య దగ్గరికి వెళ్లి, మామయ్య, ఇప్పుడు వచ్చిన ఆయన జోష్ కుటుంబ వారసుడైన సంజయ్ జోష్, నేను స్వయంగా అతన్ని మీ ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేశాను. నాతో అతనికి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండడంతో అతను నా మాటని కాదనలేకపోయాడు. మీకో విషయం తెలుసా, వాళ్ళది టాప్ 1 ఫైనాన్షియల్ కంపెనీ. వాళ్ల సంవత్సరం ఆదాయం 100 కోట్లలో ఉంటుంది అంటూ గొప్పగా చెప్పుకొస్తాడు. అతను చెప్పింది విని సీతమ్మ అభిరామయ్యలు ఒకరినొకరు చూసుకుని చిన్నగా స్మైల్ చేశారు. అంత గొప్ప కంపెనీకి కాబోయే అధినేత వాళ్ళింటికి రావడం వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతలో అక్కడికి వచ్చిన మరో విఐపి పర్సన్ని చూసిన జోగేందర్ కళ్ళు జెల్సీతో నిండిపోయాయి. భారతదేశపు వాణిజ్య శాఖ మంత్రి అయిన రామలింగం అక్కడికి వచ్చారు. పెద్దల్లుడు ఎంతమంది గొప్ప గొప్ప రాజకీయ వేత్తలను పిలిచినప్పటికీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మినిస్టర్ అయిన రామలింగంని ఇన్వైట్ చేయలేకపోయాడు. ఇదే అదునుగా అనుకుని ఆ ఇంటి 4వ అల్లుడు వెంకటేష్ తన ఇన్ఫ్లుయెన్స్, మనీ, పవర్ అన్నిటినీ ఉపయోగించి మరీ రామలింగంని అక్కడికి రప్పించగలిగాడు. దాంతో గర్వంగా తలని పైకెత్తుకుని మరీ జోగిందర్ రామేశ్వర్లను క్రాస్ చేసుకుని వెళ్లి రామలింగంని దగ్గరుండి మరీ లోపలికి తీసుకెళ్లాడు. మామయ్య అత్తయ్య, ఈయన మన ఇండియాకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మినిస్టర్ మిస్టర్ రామలింగం అని చెప్పి, రామలింగం గారు, మీరిక్కడికి రావడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మీ వల్ల మా ఫ్యామిలీకి ఉన్న కళ మరింత పెరిగిపోయింది అని అన్నాడు వెంకటేష్. ఆ వెంటనే రామలింగం, కళ ఎవరామే, బావుంటుందా అని వెంకటేష్ చెవి దగ్గర గుసగుసగా చెప్పి వెనక్కి వెళ్లి నవ్వాడు. పెక్కిలిగా నవ్వాడు. అసలే ఎంపీసీలో బయాలజీ చదివిన మన పొలిటీషియన్స్కి అలాంటి మాటలు తప్ప ఇంకేం వస్తాయి. ఇక ఎలాగో అలా ఆ సిచ్యువేషన్ని కవర్ చేయాలని అనుకుని, సార్, కళ అంటే గ్లో సార్, ఇంటికి ఉండే వెలుగు. మీ వల్ల అది మరింత ఎక్కువైందని అంటున్నాను
అని తాను కూడా అంతే చిన్నగా చెప్పాడు వెంకటేష్. అతను చెప్పిన దానికి పడి పడి నవ్వుతూ నువ్వు చెప్పేది ఇంటికున్న వెలుగా నేనింకేదో అనుకున్నా అని అన్నాడు వాణిజ్య శాఖ మినిస్టర్ రామలింగం. అతని నవ్వుకి జత కలిపి తాను కూడా పైకి పళ్ళెక్కిలిస్తూ నవ్వాడు వెంకటేష్. ఎవరికీ అతను అడిగిన దాని గురించి తెలియకపోవడంతో మెల్లిగా ఊపిరి పీల్చుకొని రామలింగంని ఫ్రంట్ రో వీవీఐపీ సీట్లో కూర్చోబెట్టాడు. వెంకటేష్, చాలా గొప్ప పని చేశావు. మేమంతా సొరచాపల్ని పడితే నువ్వేకంగా తిమింగలాన్ని పట్టావు అని లోపల జెల్సి ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ అంటాడు జోగేందర్. అవునవును, నేనెంతమంది పొలిటీషియన్స్ ని ఇన్వైట్ చేసి ఏం లాభం? మనోడు ఏకంగా వాణిజ్య శాఖ మంత్రినే తీసుకొచ్చాడు. గట్టి పోటీయే ఇచ్చా వెంకటేష్ నాకు నువ్వు అని రామేశ్వర్ కూడా పైకి నవ్వుతూ తమాషా చేసినట్టే అంటాడు. వాళ్ళిద్దరి కుళ్ళు కళ్ళల్లోంచి కిందికి కారిపోతుంటే మహానందంగా వాళ్ళని చూస్తూ పళ్ళికిలించాడు వెంకటేష్. మనమేం చేసినా అది మన అత్తే మామల కోసం, దేశవ్యాప్తంగా ఉన్న మన చౌదరి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసమే కదా అన్నయ్యలు అని చెప్పి అభిరామయ్య వైపు అతని మెప్పు కోసమని చూశాడు వెంకటేష్. దానికి మిగిలిన ముగ్గురు అల్లుళ్ళు కూడా అవునన్నట్టు నిలువుగా తలూపారు. దానికి అభిరామయ్య చిన్నగా నవ్వుతూ, మీలాంటి అల్లుళ్ళు దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు నిజంగా అదృష్టవంతులు అని అన్నాడు. అవును, ఇంతకీ ఇంత పెద్ద పొలిటీషియన్ని ఎలా ఇన్వైట్ చేయగలిగా అని చిన్నగా వెంకటేష్ చెవి దగ్గరికి చేరి అడిగాడు జోగేందర్. వెంకటేష్ కూడా మెల్లిగా మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే మన చౌదరి మామయ్య పేరు చెప్పి ఆయనకి ఉన్న పలుకుబడితోనే ఈ వాణిజ్య మినిస్టర్ని ఇన్వైట్ చేయగలిగాను. దాంతోపాటు గోవాలో అమ్మాయిలు చాలా కోఆపరేటింగ్గా ఉంటారని చెప్పి మెయిన్గా మనోడు అక్కడే పడిపోయాడు అంటూ తన తెలివికి తానే తెగ మురిసిపోతూ ఉన్నాడు. అతను చెప్పింది విని అబ్బో అంటూ చిన్నగా మూతి తిప్పుకున్నాడు జోగేందర్. ఇక మిగిలింది ఆ ఇంటి మూడో అల్లుడైన యోగేందర్. ఇతని పేరు జోగేందర్ పేరు ఒకేలా అనిపించినప్పటికీ అతనుకున్న కన్నింగ్ బ్రెయిన్ కాదు కదా. రామేశ్వర్ జోగేందర్లా ఎలాంటి పొలిటికల్ రిలేషన్స్ కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంటాక్ట్స్ కానీ ఇతనికి లేవు. కానీ యోగేందర్ కూతురు శోభాకి మాత్రం మిలిటరీలోని ఫీల్డ్ మార్షల్ జనరల్ కొడుకుతో లవ్ రిలేషన్ ఉంది. అతని పేరు ఆకాష్. అతను కూడా మిలిటరీలోని వన్ ఆఫ్ ది హైయెస్ట్ పొజిషన్ అయిన 2 స్టార్స్ లియోటెనెంట్ కల్నల్ పొజిషన్లో ఉన్నాడు. అతను ఆ ఫంక్షన్కి వస్తుండడంతో యోగేందర్ కాస్త ఊరట కలిగింది. తన వైపు నుంచి ఆ ఇంటికి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరూ రాకుంటే తన స్థాయి ఎక్కడ కిందికి దిగజారిపోతుందో అని అతని భయం. అందుకే తన కూతుని ఎలాగైనా ఆమె బాయ్ ఫ్రెండ్ని పార్టీకి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడే 5 అక్కా చెల్లెళ్ళు ఒక చోట చేరగా, మీకు తెలుసా, నా కూతురు శోభ బాయ్ ఫ్రెండ్ మిలిటరీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అతని శాలరీ నెలకి 2 కోట్లు అని చెప్పి గర్వంగా అందరి వైపు చూసి చివరగా తన చూపుని లక్ష్మి దగ్గర ఆపి, అవును లక్ష్మి, నీ కూతురు మేఘనా బాయ్ ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడటగా, అతనికి ఏమాత్రం శాలరీ వస్తుంది అని కావాలని ఆరా తీస్తూ అడిగింది సరస్వతి. తను కావాలని అలా అడుగుతుందని అర్థం చేసుకున్న లక్ష్మి పళ్లను చిన్నగా కొరుకుతూ, హీ, అతను ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు అంతగా శాలరీస్ ఏముండవు. రేపు అతను ఐపీఎస్ పొజిషన్కి వెళ్ళాక అతని జీతం కూడా 1 crore వరకు ఉండొచ్చు అని చెప్పింది. 1 crore అంటూ సాగబెరికిన సరస్వతి ఆ తర్వాత సంగీత వైపు చూడగా వీళ్ల నసం తనకెందుకన్నట్టు, నాకు చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది ఆమె. మైత్రిక వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నప్పటికీ అది తన పుట్టింటి వాళ్ళని డామినేట్ చేయడానికి సరిపోద్దని సంగీతకు చాలా బాగా తెలుసు. అందుకే ఆ సీక్రెట్ రిచ్మన్ ఎవరూ కనిపెట్టి తన కూతురికి 2వ పెళ్లి చేయాలనుకుంటుంది. అదే మైత్రికకు అన్ని విధాలా మంచిదని ఆమె ఆలోచన. ఎవరి గొప్పళ్ళు వాళ్ళుంటే మైత్రిక అర్జున్ మాత్రం వాళ్లందరికీ కాస్త దూరంగా నిల్చుని ప్రేమగా ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ చిన్నగా కిస్ చేసుకోబోతూ ఉంటారు. ఎవరు వాళ్ళని పట్టించుకోకపోవడంతో అదే అదునుగా వాళ్లు కాసేపు రొమాన్స్ చేసుకోవాలని అనుకుని క్లోజ్ అవ్వబోతూ ఉండగా సరిగ్గా అప్పుడే మైత్రిక అంటూ గంభీరంగా వినిపిస్తుంది సంగీత గొంతు. ఆమె అలా అంటూనే పుసుక్కున అర్జున్ మైత్రికల మధ్యలోకి దూరుతుంది. దాంతో అర్జున్ మైత్రికల పెదాలు సంగీత 2 చెంపల్ని ముద్దాడాయి. ఆ సిచ్యువేషన్ కి షైగా ఫీల్ అవ్వాలా, ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వాలో అర్థం కాక చిన్నగా తలలు గీక్కుంటారిద్దరు. సంగీత తన 2 చెంపల్ని చిరాగ్గా తుడుచుకొని అర్జున్ మైత్రికల వైపు గుర్రుగా చూస్తుంది. దాంతో మైత్రిక సైలెంట్ గా ఫేస్ ని పక్కకి తిప్పుకుంటుంది. అర్జున్ కూడా వేరే ఎటో చూస్తూ ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే
పార్టీలోకి ఎంటర్ అయ్యాడు శోభ బాయ్ ఫ్రెండ్ ఆకాష్. అతను తన మిలిటరీ యూనిఫామ్లోనే అక్కడికి వచ్చాడు. అతను షర్ట్ పై ఉన్న 2 స్టార్స్ ని గమనించిన అక్కడి వారంతా ఆకాష్ ని ఒక గొప్ప పర్సన్ లా చూస్తున్నారు. అప్పుడే రా బాబు, నీ గురించి మా శోభ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. నువ్వు మా ఇంటి పార్టీకి రావడంతో నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటూ గర్వంగా మెరిసే కళ్ళతో చూస్తూ అంటుంది సరస్వతి. ఆ తర్వాత అతన్ని కూడా తన అమ్మ నాన్నలకు పరిచయం చేసి విఐపి సీట్లో కూర్చోబెట్టింది. ఆ వెంటనే శోభాని కూడా అక్కడే అతనితో పాటే కూర్చోమని చెప్పి పక్కకు వచ్చేసింది. సరస్వతి గొప్పలు చూడలేక జెల్సీ ఫీల్ అవుతుంది లక్ష్మి. ఆ వెంటనే తన కూతురు మేఘన దగ్గరకు వెళ్లి ఆమె నెత్తిన ఒక మొట్టికాయ వేసి, ఎప్పుడూ మేకప్ మీదనే నీ ధ్యాస, కాస్త నీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ సీమా రాతోడు ఎప్పుడు వస్తుందో కనుక్కో. మీ సరస్వతి పెద్దమ్మ ఓవర్ యాక్షన్ కి నాకు వళ్ళు మండిపోతుంది అని చేతుల్ని పిసుక్కుంటూ అంటుంది. అప్పుడే ఆ న్యూస్ ని ఎలా చెప్పాలో తెలియక అది అమ్మా అంటూ నీళ్లు నములుతుంది మేఘన. ఏంటి, ఏమైంది, ఏదైనా సమస్య? సీమా రాతోడు వచ్చేకి ఆలస్యమవుతుందంటావా అని అడుగుతూ అంతలోనే అనుమానంగా చూస్తూ, ఇదిగో మేఘన, మీ సీమా రాతోడ్ ఇప్పుడు ఇక్కడికి రాలేదని మాత్రం చెప్పకు అని భయంగా అంటుంది లక్ష్మి. దానికి అవునన్నట్టు నిలువుగా తలుపుతుంది మేఘన. దాంతో తల పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్న లక్ష్మి గుర్రుగా తన కూతురి వైపు చూస్తుంది. మేఘన మెల్లిగా తల్లి పక్కకు చేరి, అది కాదమ్మా, ఆమెకివాళ వేరే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట. నెక్స్ట్ టైం తనకి కుదిరినప్పుడు వచ్చి అమ్మమ్మ తాతయ్యలకి విషెస్ చెప్తానని చెప్పిందంట అని అంది. ఆ మాటతో కాస్త కుదుట పడింది లక్ష్మి. ఆ వెంటనే మేఘన వైపు చూసి, చూడు మేఘన, ఆల్రెడీ అందరి ముందు నువ్వు సీమా రాతోడ్ ఈ పార్టీకి వస్తారని చెప్పావు. ఇప్పుడేమో ఆమె రావట్లేదంటున్నావు. దీనికి నేను మీ నాన్న ఖచ్చితంగా మీ అమ్మమ్మ తాతయ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ నెక్స్ట్ టైంకి మాత్రం సీమా రాతోడ్ ఖచ్చితంగా మన ఫ్యామిలీకి రావాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, అర్థమైందా అని సీరియస్ లుక్తో అంటుంది. దానికి సరే అన్నట్టు తలుపుతుంది మేఘన. ఆ వెంటనే లక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోగాని మళ్లీ తన పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటూ మిర్రర్లో తన ఫేస్ ని చూసుకుంటూ ఉంటుంది తను. సరిగ్గా అప్పుడే ఓ 3 గవర్నమెంట్ వెహికల్స్ వచ్చి చౌదరి ప్యాలెస్ ముందు ఆగాయి. బ్లాక్ శారీలో వైట్ స్కిన్ తో మిలామిలా మెరిసిపోతున్న సీమా రాతోడ్ ఫుల్ హాట్ లుక్ తో రెడీ అయి వచ్చింది. కార్ దిగిన ఆమె నేరుగా పార్టీ జరుగుతున్న చోటుకు వెళ్ళింది. ఆమెను చూసిన అక్కడి జనమంతా, గాయ్స్ సీదే, ఆమె సీమా రాతోడ్ కదా, వావ్ ఎంత అందంగా ఉంది అసలు. అవునవును, ఆమె సీమా రాతోడే. ఆమె పార్టీకి వచ్చిందంటే చౌదరి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత పీక్స్ లో ఉందో మనం బాగా అర్థం చేసుకోవచ్చు అంటూ అందరూ ఒకరి చెవులు మరొకరు కొరుక్కోవడంతో ఆ మాటల్ని విన్న మేఘన వెనక్కి తిరిగి చూసి అవాక్కైంది. మేఘన కాకుండా ఇంకా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో సీమా రాతోడ్ అక్కడికి వచ్చింది? ఆమె వల్ల అర్జున్ ఐడెంటిటీ బయటపడుతుందా? తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 116 సీమా ఫ్లర్ట్, మైత్రిక హర్ట్. సీమా రాతోడ్ చౌదరి ప్యాలెస్ కి రాలేదని చెప్తుంది మేఘన. ఆ మరుసటి నిమిషమే అక్కడికి గవర్నమెంట్ వెహికల్లో వచ్చి దిగుతుంది సీమా రాతోడ్. దాంతో మేకప్ సెట్ చేసుకుంటున్న మేఘన కాస్త వెనక్కి తిరిగి చూసి అవాక్కవుతుంది. సీమా రాతోడ్ ఎంట్రీతో చౌదరి ప్యాలెస్ లో ఒక సెన్సేషన్ ఏర్పడింది. అయితే అప్పటికే లక్ష్మి వెళ్లి తన హస్బెండ్ వెంకటేష్ కి సీమా రాతోడ్ రావట్లేదని చెప్పేస్తుంది. కానీ అంతలోనే అక్కడ జరుగుతున్న కోలాహలంను చూసి ఏమై ఉంటుందా అని కాస్త ముందుకు వెళ్లి చూశాడు వెంకటేష్. అతని వెంటే లక్ష్మి కూడా వెళ్ళింది. అప్పుడే అర్జున్ లాన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లి సీమా రాతోడ్ని స్పెషల్ గా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకుని వస్తున్నాడు. ఇదేంటి, ఇతనికి సీమా రాతోడ్ తెలుసా? అంటే ఇందాక ఇతను అన్నది నిజమేనా అని చిన్నగా అంటూ నమ్మలేనట్లుగా అర్జున్ వైపు చూశాడు అతడు. తన భర్త మాటలు విన్ని లక్ష్మి కూడా కళ్ళు నులుముకొని మరీ అర్జున్ వైపు చూసింది. వీళ్ళకి కాస్త దూరంగా ఉన్న మైత్రిక అర్జున్ స్పెషల్ గా లోపలికి తీసుకొస్తున్న సీమాని అతన్ని మార్చి మార్చి చూస్తూ, ఎవరి అమ్మాయి, అర్జున్ ఎందుకంత స్పెషల్ గా అటెన్షన్ చూపిస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ గోళ్లు కొరుకుతూ క్యూరియస్ గా వాళ్ల వైపు చూసింది. లాన్లోకి వస్తున్న అర్జున్ సీమల వైపు కళ్ళు నోరు వదిలేసి మరీ ఆశ్చర్యమైన ఎక్స్ప్రెషన్స్ తో చూస్తున్నారు సంగీత ఫ్యామిలీ మెంబర్స్. సీతమ్మ, అభిరామయ్యల 5 మంది కూతుళ్లలో ప్రతి ఒక్కరూ వాళ్ల భర్తల ఇన్ఫ్లుయెన్స్ తోనూ లేదా వాళ్ల పిల్లల బాయ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోనూ గొప్ప వాళ్ళని ఆ పార్టీకి ఇన్వైట్ చేసి మంచి మార్కులే కొట్టేశారు. కానీ సంగీత మాత్రం తన తరపున విఐపి పర్సన్స్ ఎవరిని ఇన్వైట్ చేయలేదు.
ఆమె ముందుగానే మైత్రికకు ఈ విషయం గురించి చెప్పినప్పటికీ తను దాని గురించి సీరియస్గా తీసుకోలేదు. ఇక తన కూతులు అందరి విషయంలో గొప్పగా ఫీల్ అయిన సీతమ్మ అభిరామయ్యలు ఒక్క సంగీత విషయంలోనే నిరాశగా ఫీల్ అయ్యారు. చౌదరి ఫ్యామిలీతో పోలిస్తే వర్మ ఫ్యామిలీనే హైయెస్ట్ రిచ్ ఫ్యామిలీ అయినప్పటికీ వర్మ వంశంలో సంగీత మైత్రికల పొజిషన్ జస్ట్ నామమాత్రంగానే ఉందని ఆమె పుట్టింటి వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఆమె నుంచి చౌదరి ఫ్యామిలీకి ఎలాంటి బెనిఫిట్స్ రావని అర్థమై అందరూ సంగీత మైత్రికలను చిన్న చూపు చూస్తున్నారు. కానీ వాళ్ల ఎక్స్ప్రెషన్స్ ని తలకిందులుగా చేస్తూ అర్జున్ దగ్గరుండి మరీ సీమా రాథోడ్ని తీసుకురావడం చూసి అంతా కళ్ళు తేలేశారు. సీతమ్మ అభిరామయ్యలు ఉన్న స్టేజ్ దగ్గరికి వచ్చిన అర్జున్ అక్కడే గుంపుగా నిలబడి ఉన్న మైత్రిక పెద్దమ్మలు పెద్దనాన్నల దగ్గరికి వెళ్లి, మీరు చూస్తున్నది నిజమే, సీమా రాథోడ్ని పార్టీకి ఇన్వైట్ చేసింది నేనే అని చెప్పాడు. పార్టీ స్టార్ట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు అర్జున్ మైత్రిక పెద్దమ్మ పెద్దనాన్నలతో తను మరింత ఈజియెస్ట్ వేలో సీమా రాథోడ్ని పిలవగలనని అంటాడు. కానీ వాళ్ళు అర్జున్ మాటల్ని జోక్లా భావించి అతని హేళనగా చూస్తూ నవ్వారు. ఆ సమయంలో అర్జున్ సీమ అక్కడికి రావడం తనకు అంత మంచిది కాదని అనుకున్నప్పటికీ అంతలోనే తన మైండ్లోకి మరో పాదరసం లాంటి ఐడియా దూరడంతో చిన్నగా కన్నింగా నవ్వాడు. అర్జున్ ఆ వెంటనే జగదీష్కి మెసేజ్ చేశాడు. అందులో సీమా రాథోడ్ని చౌదరి ప్యాలెస్లోని ఫంక్షన్కి తీసుకురమ్మని మెన్షన్ చేశాడు. అసలే ప్రస్తుతం గోవాకి అండర్ వరల్డ్ డాన్గా ప్రవర్తిస్తున్న లెఫ్టినెంట్ జగదీష్కి ఇది చాలా సులభమైన పని. గోవాలోని గవర్నమెంట్ కానీ పోలీసుల డిపార్ట్మెంట్ కానీ ఇండైరెక్ట్గా జగదీష్ అండర్లోనే ఉంది కనుక అతను ఏం చెప్తే అది వాళ్ళు తప్పక చేయాల్సిందే. ఇక అర్జున్ సీమాను తన వెంట తీసుకురావడంతో ఎక్కడ క్రెడిట్స్ అంతా అతనికి వెళ్లిపోతాయోన్న భయంతో పరుగున సీతమ్మ అభిరామయ్యల దగ్గరికి వెళ్లిన వెంకటేష్, అతే మామయ్య చూసారా, మన గోవా స్పెషల్ పోలీస్ ఫోర్స్ కెప్టెన్ అయిన సీమా రాథోడ్ మీ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. ఇదంతా నా కూతురు మేఘన బాయ్ ఫ్రెండ్ వల్ల జరిగింది అని సీమా రాథోడ్ వైపు చూపించాడు. అతని మాటలు విన్న అక్కడి వాళ్లంతా సీతమ్మ అభిరామయ్యల వైపు గొప్పగా చూస్తూ వాళ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని అనుకున్నారు. అప్పుడే ఆ పార్టీకి అటెండ్ అయిన మేఘన బాయ్ ఫ్రెండ్ రోహిత్ స్టేజ్ దగ్గరికి వెళ్తున్న సీమాను చూసి అవాక్కయ్యాడు. ఇదేంటి, సీమా రాథోడ్ ఇక్కడున్నారు? అసలు నేను కనీసం ఆమెతో ఆ ఫంక్షన్ గురించి కూడా మాట్లాడలేదు, మరి ఇదెలా పాసిబుల్ అయింది అనుకుంటూ అక్కడే ఉన్న మేఘన దగ్గరకు వెళ్ళాడు. రోహిత్ను చూడగాని, హే రోహిత్ వచ్చేసావా అని ఎక్సైటెడ్గా చూస్తూ అతని బుగ్గ పైన తన లిప్స్టిక్ మార్క్స్ ని ప్రింట్ చేసింది మేఘన. ఆమె చేసిన పనిని పట్టించుకొని రోహిత్, మేఘనా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా గానీ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లే. నేను చేయలేని పనిని మీ వాళ్ళు చేశారు. మీ సీమా రాథోడ్ ఇక్కడికి వచ్చారంటే ఇది చాలా పెద్ద గొప్ప విషయం అని అన్నాడు. అవును రోహిత్, నేను కూడా అప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వేమో తను రావడం కుదరదని చెప్పా, కానీ సడన్ గా సీమా రాథోడ్ని ఇక్కడ చూడగానే నేను షాక్ అయ్యాను. ఇది ఖచ్చితంగా మా పెద్దనాన్న పనే ఉంటుంది అని అంది మేఘన. అర్జున్ సీమా రాథోడ్లు దేని గురించో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటూ ఒక టేబుల్ దగ్గర నిల్చున్నారు. కాస్త ఆలస్యమైనప్పటికీ అప్పుడే చౌదరి ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాడు జగదీష్. లోపలికి వస్తున్న ఆయన్ని అక్కడున్న బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా నోర్లు వెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. అక్కడ జరుగుతున్న గొప్ప గొప్ప వాళ్ల ఎంట్రీతో షాక్ల మీద షాక్లిస్తున్న సీతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరెస్ట్ స్థాయిలో ఊహించుకుంటూ ఫీల్ అయ్యారు అక్కడి వారు. జగదీష్ రావడమే నేరుగా అర్జున్ వైపుగా వెళ్లడంతో ఫంక్షన్లోని వారంతా అర్జున్ని చాలా గొప్పగా చూశారు. అర్జున్తో మాట్లాడిన సీమా రాథోడ్, జగదీష్లు నేరుగా స్టేజ్ పై ఉన్న సీతమ్మ అభిరామయ్యల దగ్గరకు వెళ్లి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని యానివర్సరీ విషెస్ చెప్పారు. సీతమ్మ అభిరామయ్యలు మాట్లాడుతూ, మీలాంటి గొప్ప వ్యక్తులు మా యానివర్సరీ ఫంక్షన్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా 4వ అల్లుడు వెంకటేష్తో మంచి రిలేషన్ ఉందని మాకు తెలుస్తుంది. అతని ఇన్విటేషన్ని స్వీకరించి మీరందరూ మా ఫంక్షన్ని అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్. మీరు మా ఫంక్షన్ అయ్యేదాకా ఇక్కడే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఎక్సైట్ అవుతూ చెప్పి అక్కడే ఉన్న వెంకటేష్ వైపు చూసి, వెంకటేష్, మిస్టర్ జగదీష్, సీమా రాథోడ్లను నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళకి మన పార్టీలో ఎలాంటి లోటు జరగకూడదు అని చిన్నగా నవ్వుతూ అన్నారు. ఉన్నట్టుండి సీతమ్మ అభిరామయ్యలు జగదీష్ సీమాలతో వాళ్ళు వెంకటేష్ తరపున వచ్చినట్టు మెన్షన్ చేయడంతో ఎక్కడ అసలు నిజం బయటపడుతుందోనని లోపల భయపడ్డాడతడు. కానీ వాళ్ల మాటలకు జగదీష్ సీమాలు ఎటువంటి సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ ఉండడంతో
తను చెప్పింది అబద్ధమని బయటపడనందుకు చిన్నగా ఊపిరి పీల్చుకున్నాడు వెంకటేష్. ఆ వెంటనే వాళ్ళిద్దరినీ వీఐపీ సీట్లలో కూర్చోబెట్టి తన కూతురు మేఘన వద్దకు వెళ్లారు లక్ష్మి, వెంకటేష్లు. రోహిత్ చేయి పట్టుకుని అతనితో కబుళ్లు చెప్తూ ఉన్న మేఘనను చూసి చిన్నగా నిట్టూర్సు, మేఘన, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మేము చెప్పేది జాగ్రత్తగా వినండి. మిస్ సీమారావుతో మిస్టర్ జగదీష్లు ఇక్కడికి నీ బాయ్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ తోనే వచ్చారని అమ్మమ్మ తాతయ్యలకు చెప్పి నమ్మించాను. మీ ఇద్దరు కూడా అందుకు తగ్గట్టుగా డ్రామా చేయాలి. మిగతాదంతా మేం చూసుకుంటాం, అర్థమైందా అని సీరియస్ టోన్తో అన్నాడు వెంకటేష్. అక్కడ జరిగేదేది వారిద్దరికీ అర్థం కాకపోయినప్పటికీ వెంకటేష్ మాటలకు సరే అన్నట్టు నిలుగా తలుపారు ఇద్దరు. అంతలో హడావిడిగా తిరుగుతున్న లక్ష్మిని ఆపుతూ, ఏంటి లక్ష్మి అంత హడావిడిగా ఉన్నావు? అందులోనూ నీ భర్త సీమారాతో జగదీష్లను చూపిస్తూ అమ్మా నాన్నలకు ఏదో చెప్తున్నాడు. ఇంతకీ వాళ్ళని ఇన్వైట్ చేసింది నిజంగా అర్జునేనా అని అడుగుతుంది సంగీత మూడో అక్క సరస్వతి. వాడి మొహం, వాడికంత సీన్ ఎక్కడదక్కా, కావాలని అబద్ధాలు చెప్తూ గొప్పలు చూపించుకోవాలని అనుకుంటున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. మిస్ సీమా రాథోడ్ మిస్టర్ జగదీష్లను ఇన్వైట్ చేసింది నా కూతురు బాయ్ ఫ్రెండ్ రోహిత్. ఏమైనా నా కాబోయే అల్లుడు చాలా గ్రేట్. తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. చెప్పినట్టే సీమా రాథోడ్ జగదీష్లను ఇక్కడికి రప్పించాడు అని గర్వంగా చూస్తూ చాలా తేలిగ్గా అబద్ధం చెప్పేసింది లక్ష్మి. వెంకటేష్, లక్ష్మిలు ఇద్దరూ ఎలాగైనా సీమా రాథోడ్ జగదీష్లను ఇన్వైట్ చేసిన క్రెడిట్స్ ని తమ ఖాతాలోకి వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే అక్కడ సిచ్యువేషన్ అంతా మేనేజ్ చేస్తూ అర్జున్ని బకరాని చేసి ఆ ఇంట్లోనే తమ స్థాయికి హైప్ ఇచ్చుకోవాలని చూస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ని సీరియస్ గా చూస్తూ అటుగా నిలబడి ఉన్న అర్జున్ దగ్గరికి వెళ్లి, చూసావా ఇక్కడందరూ ఎలా తమ గొప్పలు చూపించుకుంటున్నారో? ఒక్క నేను తప్ప నీ దయ వల్ల నాకున్న కాస్త పరువు కూడా పోయేటట్టుంది. నీ వల్ల నాకు నా కూతురికి రూపాయి కూడా ఉపయోగం లేదు. ఒక్కసారి మా లక్ష్మి అక్కడికి కాబోయే అల్లుని చూసి నేర్చుకో. ఎంత గొప్ప వీఐపీలను అతని పార్టీకి ఇన్వైట్ చేశాడో చూడు. అయినా నీకు చెప్పినా ఆ గోడికి చెప్పినా ఒకటే, అంతా నా కర్మ. నా కూతురు కనుక నా మాట వినేటట్టుంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేదే కాదు అని పళ్ళు కొరుకుతూ అంటుంది సంగీత. అర్జున్ మాత్రం చాలా కామ్గా మాట్లాడుతూ, అత్తయ్య, వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేసింది నేను, మీ అక్క లక్ష్మి వాళ్ళు కాదు అని గంభీరమైన గొంతుతో అన్నాడు. అతను చెప్పిన దానికి అర్జున్ని కింద నుంచి పై వరకు చూస్తూ, ఏంటి తమను వాళ్ళని ఇన్వైట్ చేశారా? ఎవరి చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నా? అబద్ధాలు చెప్పడానికైనా హద్దుండాలి. ఈ మాట ఇంకా ఎవరితోనూ చెప్పకు, నా పరువు తీయకు అని ఉరుమే కళ్ళతో చూస్తూ అంటుంది సంగీత. మరోవైపు అర్జున్ సీమాతో క్లోజ్గా మాట్లాడడం చూసిన మైత్రిక జలసితో లోపల రగిలిపోయింది. సీమ తనకన్నా మరింత హాట్గా రెడీ అవ్వడం ఒక కారణమైతే, ఆమె కావాలనే అర్జున్ భుజాన్ని తన భుజంతో టచ్ చేస్తూ మాట్లాడడం మైత్రికకు చిరాకు తెప్పించింది. అందుకే అతనికి దూరంగానే నిలబడి జరిగేదంతా చూస్తూ ఉండిపోయింది. సీమా రాథోడ్ జగదీష్లు తాము వచ్చిన పని అయిపోవడంతో అక్కడ్నుంచి లేచి అర్జున్ వైపు చూసి చిన్నగా సెల్యూట్ చేసి బయటికి వెళ్లిపోయారు. సీమ మాత్రం కావాలని అర్జున్ వైపుగా వెళ్తూ అతని చేతిని తన చేతితో చిన్నగా టచ్ చేస్తుంది. ఆమె చేసిన పనికి అర్జున్ చిన్నగా తల కొట్టుకోగా అతనితో జరుగుతున్నదంతా గమనిస్తున్న మైత్రిక కోపం నశాలను కంటుతుంది. అప్పుడే సంగీత తనకు దూరంగా ఉన్న మైత్రిక వైపు చూసి తన దగ్గరకు రమ్మంటూ సైగ చేసింది. దాంతో సంగీత దగ్గరికి వచ్చిన మైత్రిక అర్జున్ వైపు చూసి మూతి తిప్పుకుంటుంది. ఆమె కోపానికి కారణాన్ని అర్థం చేసుకున్న అర్జున్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇక తర్వాత సీతమ్మ, అభిరామయ్యలు కలిసి వాళ్ళ యానివర్సరీ కేక్ ని కట్ చేశారు. ఆ వెంటనే ఆ ప్రాంతమంతా చెప్పట్లతో మారుమోగిపోయింది. అదే సమయంలో ఆ ఇంటి పెద్దలుడు, పెద్ద కూతురు కలిసి సీతమ్మ, అభిరామయ్యలకు ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ని ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేసి చూసిన చౌదరికి అందులో ఒక విల్లాకి సంబంధించిన కీస్ కనిపిస్తాయి. దుర్గా, ఇదేంటి తల్లి, ఇందులో కీస్ ఉన్నాయేంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ అడిగింది సీతమ్మ. అమ్మా, ఇది మేము మీకోసమని కొత్తగా కొన్న విల్లాకు సంబంధించిన కీస్. ఉడిపిలోని బీచ్ హౌస్ దగ్గర మీకు ఇష్టమైన విల్లాని మీ అల్లుడు రామేశ్వర్ పర్చేజ్ చేశాడు. దాని విలువ దాదాపు 10 కోట్లు. ఇక మీదట మీ ఇద్దరు ఉడిపి వెళ్ళినప్పుడు అక్కడ కావాల్సినన్ని రోజులు ఉండొచ్చు అని నవ్వుతూ అంటుంది దుర్గా. అంతలో చౌదరి రెండో కూతురు ముందుకు వచ్చి, నానా, నేను నీకోసం, అమ్మ కోసం వరల్డ్ టూర్ కి సంబంధించిన టికెట్స్ ని పర్చేస్ చేశాను. మా వారి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. ఇది అలాంటి టూర్ కాదు, మోస్ట్ లగ్జీరియస్ వీఐపీలు చేసే టూర్ ఇది. మిమ్మల్ని ఈ ప్రపంచమంతా తిప్పుతూ కావాల్సిన సదుపాయాలతో లగ్జరియస్ సర్వీస్ ని ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఒక్కో టికెట్ ధర 11 కోట్లు అని చెప్పి
దుర్గా వైపు చూసి మూతి తిప్పుకుంటూ గర్వంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంటుంది లలిత. ఆమె చెప్పింది విన్న అక్కడి వారంతా ఒక్క టికెట్ ధర 11 crores అంటూ నోర్లు వెళ్లబెట్టి చూశారు. ఇద్దరు కూతుళ్ళు ఒకళ్ళ మీదొకరు పోటీ పడుతూ ఇచ్చిన గిఫ్ట్స్ కి మురిసిపోతూ, మీరిద్దరూ మాకు ఆల్రెడీ గిఫ్ట్స్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని అడుగుతుంది సీతమ్మ చౌదరి. అదేంటమ్మా, అప్పుడు ఇచ్చింది నార్మల్ గిఫ్ట్స్, ఇప్పుడు ఇస్తున్న ఈ అసలు గిఫ్ట్స్ నేను నీకోసం అని ఓల్డ్ యాక్టర్ సావిత్రి దేవి జ్యువెలరీని వేలంలో కొని తెచ్చాను. దీనికైన ఖర్చు 14 కోట్లు. మీ అల్లుడి గారి పలుకుబడిని ఉపయోగించి మరీ దీన్ని నేను కొనగలిగాను అంటూ తన చేతిలోని 4 వింటేజ్ జ్యువెలరీ బాక్సెస్ ని సీతమ్మ చేతికి అందిస్తుంది సరస్వతి. అమ్మా, వీళ్ళందరి గిఫ్ట్స్ ఒక ఎత్తు అయితే నేను ఇచ్చే గిఫ్ట్ మరో ఎత్తు అంటూ తలని పైకెత్తి గర్వంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ ఇంటి 4వ కూతురు లక్ష్మి. లక్ష్మి తెచ్చిన అంత గొప్ప గిఫ్ట్ ఏమై ఉంటుంది? తన అమ్మా నాన్నల మ్యారేజ్ యానివర్సరీకి ఎలాంటి గిఫ్ట్ తిని సంగీత మళ్లీ అవమానాల పాలవుతుందా? అర్జున్ పై ఉన్న మైత్రిక కోపం తీరేదెలా? తెలియాలంటే వినండి 100% లవ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం.